హలో అండ్ వెల్కమ్ టు Sreenath అకాడమీ. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ చాప్టర్ 2 మినరల్ న్యూట్రిషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హలో అండ్ వెల్కమ్ టు Sreenath అకాడమీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దట్ ఈస్ అబౌట్ ద బాటనీ. సో దీంట్లో మనం ఇప్పుడు నేర్చుకునేది ఇట్స్ అబౌట్ ద సెకండ్ చాప్టర్, దట్ ఈస్ అబౌట్ ద మినరల్ న్యూట్రిషన్. సో ఈ మినరల్ న్యూట్రిషన్లో మనం ఇప్పుడు ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 6 టాపిక్స్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద మెథడ్స్ టు స్టడీ ద మినరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్లాంట్, అండ్ రెండోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఎసెన్షియల్ మినరల్ న్యూట్రియంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు నేర్చుకునేది మూడో టాపిక్ వచ్చేసి మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, అండ్ నాలుగోది వచ్చేసి ట్రాన్స్లోకేషన్ ఆఫ్ సొల్యూట్స్, అండ్ ఐదోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద సాయిల్ యాజ్ ద రిజర్వ్ ఆఫ్ ద essential elements, and ఆరోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద మెటబాలిజం ఆఫ్ ద నైట్రోజన్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్, దట్ ఈస్ ద మినరల్ న్యూట్రిషన్. సో మనకి ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఏ విధంగా న్యూట్రిషన్ అవసరమో ప్లాంట్స్ కూడా ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అనేది చాలా యూస్ఫుల్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్ ఫర్ బోత్ గ్రోత్, మెయింటెనెన్స్, ఆల్సో రిప్రొడక్షన్. సో దిస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. హలో అండ్ వెల్కమ్ టు Sreenath. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ సెకండ్ చాప్టర్, దట్ ఈస్ మినరల్ న్యూట్రిషన్. సో బేసికల్గా ఇక్కడ ఏం మాట్లాడుకుంటామంటే మనం జనరల్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం, అండ్ దేర్ ఆఫ్టర్ ఫైనల్గా మనం సమరైజేషన్ ఆఫ్ ద టాపిక్ కూడా కంప్లీట్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ ఇంట్రడక్షన్ టు మినరల్ న్యూట్రిషన్? బేసికల్గా ఏ ఆర్గానిజం, ఏ లివింగ్ ఆర్గానిజం తీసుకున్నా కూడా, ఎస్పెషల్గా ప్లాంట్ కానీ ఓకే యానిమల్ కానీ ఏది తీసుకున్నా కూడా బేసికల్గా మనం ఆ పర్టికులర్ ఆర్గానిజం యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే బేసికల్గా ఇట్ రిక్వైర్స్ ద న్యూట్రిషన్ ఫర్ ఇట్స్ సర్వైవల్. So basically it's about the requirement of mineral nutrients. What are basically mineral nutrients? They are nothing but the mineral ions or the mineral salts which are basically dissolved in the water. So basically what are the mineral nutrition ante endante the nutrition which is including the mineral ions or the salts are nothing but called as mineral nutrition. So in case of plants, whether it may be plants or animals, they definitely require the mineral ions or salts for their survival. So whatever the biological activity ante konni rakala for example photosynthesis తీసుకుంటే బేసికల్ గా మనకు మ్యాంగనీస్ కానీ క్లోరైడ్ కానీ ఓకేనా, అండ్ ఆల్సో ఐరన్ ఎలిమెంట్ కానీ ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ద మినరల్ ions which are required for the growth and the maintenance of the plant. So final గా మనం ఏమనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ any nutrient. So what are nutrients? Basically the nutrients are the one, whether they may be mineral or non-mineral, they are generally involved in the growth of the plant. So growth as well as the, we can also say that the sustainability. So growth, sustainability and also reproduction. So basically what are nutrients? Nutrients ante endante which are the nutrients, or it may be mineral nutrients which will be involved in the growth, sustainability and the reproduction process. So basically they are the chemical agents, or they are the chemical substances which involved in the growth, sustainability of the plant and also reproduction of the plant. So what is actually the introduction to mineral nutrients? It is about the minerals or the one, or they are the chemical substances which are useful in the growth, sustainability and the reproduction of the plants are nothing but called as mineral nutrition. So basically the mineral nutritions are the one which may be appearing in the form of mineral ions, or it may be the salt. దీని తర్వాత మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఆర్ ద మెథడ్స్ టు స్టడీ ద మినరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఒక ప్లాంట్ని, ఒక టెస్ట్ ప్లాంట్ని తీసుకొని దానికి ఏ విధంగా మనము హౌ వీ క్యాన్ సే దట్ ప్లాంట్ రిక్వైర్మెంట్ ఎట్లా డిసైడ్ చేయొచ్చు అంటే, ఒక టెస్ట్ ప్లాంట్ని తీసుకొని దాన్ని మనము డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియాలో పెట్టి దాని గ్రోత్, ఆప్టిమల్ గ్రోత్ ఏ న్యూట్రియంట్ మీడియాలో వస్తుందో అనేది మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కింద చదువుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద టిపికల్ సెటప్ ఫర్ ద finding out the nutrient solution or the nutrient solution culture for the growth of the plant. So coming to the method to study the mineral requirements of the plant. So what are the methods which are involved in studying the mineral requirements of the plant? Here we can see different one. This is the upper part is the one method, and next one is the another method. So in the first part, that is in the first figure, we can say that whatever the beaker is there, the beaker has been given with the mineral nutrients solution. So the mineral nutrients are dissolved in the water, and this water solution is taken in
the beaker, and it is the one which is supplying all the essential elements for the growth of the plant. At the same time, we can also say that the whatever the water is there, that is basically regularly aerated for the respiration purpose, and also the cotton is given for supporting the plant, and whatever the funnel is there, the funnel is the one which is basically carrying the nutrients water. So basically we are taking a beaker which is consisting of water and mineral nutrients, and also aeration tube, and with the plant for growth and sustainability. So here basically how we can decide the nutrient composition of a particular plant, it is the one where this can be studied by means of arranging an apparatus where different combinations, so whatever the combinations ఏవైతే తీసుకుంటున్నామో ఒక ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ ఎక్స్ మనం స్టడీ చేయాలనుకుంటున్నాం. సో ఈ ఎలిమెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఏ రేంజ్లో ఉంది, ఎంత ఉంది, ఏ విధంగా ఇస్తే మనకు ప్లాంట్కి మనకు ప్రాపర్గా అది పెరుగుతుంది అనేది దాన్ని డిఫరెంట్ రేషియోలో డిఫరెంట్ కాంపోజిషన్లో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఎలిమెంట్ ఎక్స్ని మనం ఒకవేళ అది రిక్వైర్మెంట్ ఉందా, ఉంటే ఎంత మోతాదులు ఉంది, ఉండకపోతే ఎంత తక్కువ వేయాలి, ఎంత ఎక్కువ వేయాలి, లేకపోతే అసలే లేకపోయినా పర్వాలేదా అనేది మనము కొన్ని స్టడీస్ ద్వారా, అంటే మనం రిక్వైర్మెంట్ ఫర్ ద మినరల్ న్యూట్రిషన్ ఫర్ ద మినరల్ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్లాంట్స్ అనేది స్టడీ చేసుకుంటూ మనము డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనము కనుక్కోవచ్చు అనమాట. సో బేసికల్గా మనం ఒక ఎక్స్ ఎలిమెంట్ తీసుకుంటే ఇది ఉంటే ప్రజెంట్ ఉండాలా. సో మనం మినరల్ న్యూట్రిషన్ కాంపోజిషన్ తయారు చేసేటప్పుడు దాన్ని ఒక శాంపుల్ ఆఫ్ ప్లాంట్స్లో మనం దాన్ని ఇవ్వడము, అంటే ప్రజెంట్ ఉండడం, ఇంకో శాంపుల్ ఆఫ్ ప్లాంట్స్లో దాన్ని మనము తొలగియడం వల్ల మనకు దాని యొక్క ప్రజెన్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది దాని యొక్క క్యారెక్టర్ మీద అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ లేకపోయినా కూడా ప్లాంట్ పెరుగుతుంది అంటే దెన్ ఇట్స్ నాట్ అన్ అసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దట్ ప్లాంట్. సో బేసికల్గా మన ప్లాంట్కి ఒక ఎలిమెంట్, అన్ని ఎలిమెంట్స్ నార్మల్గా ఇచ్చి ఒక్క ఎలిమెంట్ని ప్రజెంట్ పెట్టి ఒక్క ఎలిమెంట్ని absent పెట్టి ఆ రెండింటి మధ్యలో ఆ రెండు గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ లో ఆ డిఫరెన్సెస్ ఏందో మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. అదే ఒకవేళ ప్లాంట్ అది లేకపోతే సరిగా పెరగలేకపోతుంది, అది సరిగా సస్టైన్ కాలేకపోతుంది అంటే దాని యొక్క ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నారు, దే విల్ టేక్ టూ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లాంట్స్. అందులో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ప్లాంట్స్ లో మనకు జనరల్గా ఈ ఉన్న కెమికల్ ఏజెంట్ని హై కాన్సన్ట్రేషన్లో యాడ్ చేస్తారు. సో హై కాన్సన్ట్రేషన్లో ఒక సెట్, లో కాన్సన్ట్రేషన్లో ఒక సెట్. సో బేసికల్గా ఏంది, మనకు హై కాన్సన్ట్రేషన్ సెట్ ఒకవేళ మనకు ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందంటే, ఏమన్నా గ్రోత్ ఆగిపోవడం వల్ల ఏమన్నా ఎలాంటి టాక్సిసిటీ నేచర్, అంటే అది ఎక్కువ అవడం వల్ల ఏదైనా ట్రబుల్ చూపిస్తే దెన్ వీ క్యాన్ సే దట్ ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ మినరల్ ఎలిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ షుడ్ బి ప్రజెంట్ యాజ్ ఏ లోవర్ కాన్సన్ట్రేషన్. సో మనం ఏమనొచ్చు, మనము ఒకవేళ అది లోవర్ రిక్వైర్మెంట్ ఉంటే ప్లాంట్ని దాన్ని మైక్రోన్యూట్రియంట్ అంటాం. సో మైక్రోన్యూట్రియంట్ అంటే ఏంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రజెన్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్, బట్ ఇట్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ఏ లోవర్ కాన్సన్ట్రేషన్. ద రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అబాండెన్సీ ఇన్ ద ప్లాంట్ టిష్యూలో చూసుకుంటే కూడా చాలా తక్కువ అబాండెన్సీ ఉంటుంది. అదే ఒకవేళ మనం దాని యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటే ఆ న్యూట్రియంట్ని మనం మ్యాక్రోన్యూట్రియంట్ అంటాం. సో మ్యాక్రోన్యూట్రియంట్ అంటే ఇది బేసికల్గా మ్యాక్రోన్యూట్రియంట్ అంటే విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అబాండెన్స్, చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్లాంట్ టిష్యూని, అంటే డ్రై ప్లాంట్ వెయిట్ని తీసుకుంటే, డ్రై ప్లాంట్ స్పీసీస్ యొక్క వెయిట్ తీసుకుంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఒక మినిమం కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 మిల్లీమోలార్స్. సో 10 మిల్లీమోలార్స్ పర్ కేజీ ఆఫ్ డ్రై వెయిట్ ఉంటే బేసికల్గా దాన్ని జనరల్గా మనం ఏమంటాము, దట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యాక్రోన్యూట్రియంట్. సో బేసికల్గా మనం ఒక ఎక్స్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని మనం డిఫరెంట్ రేషియో ఆఫ్ ఎలిమెంట్స్తో మనం సప్లై చేసినప్పుడు అది ఒకవేళ ప్లాంట్స్ యొక్క గ్రోత్లో కానీ అపియరెన్స్లో కానీ ఎలాంటి చేంజెస్ ఏమైనా తీసుకొస్తే దాన్ని బేసికల్గా మనం ఏమనుకోవచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఎలిమెంట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఏ వెరీ ఇట్స్ ప్రజెన్స్ ఈస్ రిక్వైర్డ్. అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ is required in higher concentration, we can say that it is a macronutrient. If it is required in low concentration, we can say it's an micronutrient. So basically this is the two methods by which we can study the requirement of the mineral nutrients for the growth of the plant. So మనకు growth గానీ sustainability గానీ ప్రాపర్ మెచ్యురేషన్ తర్వాత రిప్రొడక్షన్ అండ్ సీడ్ ఫార్మేషన్ కావాల్సిన ఎలిమెంట్స్, కెమికల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో దాన్ని మనము మినరల్ న్యూట్రియంట్స్ అని అంటాం అన్నమాట. సో
బేసికల్గా ఇది ఒక స్మాల్ typical setup for the mineral nutrition. So basically this diagram is showing the typical setup for the growth of the plant. So that is with the mineral nutrient. So whatever it is there, that is the mineral nutrient solution, that is the combination of mineral nutrients along with the water. So it's a typical set for the growth of the plant, that is nothing but the mineral nutrient solution for the growth of the plant. So next వచ్చేసి ఏంది బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఇదే టెక్నిక్లో మనం ఏం చేస్తున్నారంటే దే ఆర్ సపోర్టింగ్ ద ప్లాంట్ విత్ ద కాటన్ అండ్ మనం ఒక పైప్ సిస్టమ్ పెట్టి దాంట్లో మన హోల్స్లో మనం ప్లాంట్ కాటన్ కానీ లేకపోతే బార్క్తో పాటు మనం దాన్ని సపోర్ట్ చేసి రెగ్యులర్గా మనం ఎరేటెడ్ న్యూట్రియంట్ సొల్యూషన్ ఏదైతున్నాయో అంటే వాటర్ డిజాల్వ్డ్ విత్ మినరల్ న్యూట్రియంట్స్ ఏవైతున్నాయో దాన్ని రెగ్యులర్గా ఎరేషన్ చేసుకుంటూ రెగ్యులర్గా మనం దాన్ని రిపీటెడ్గా మనం దాన్ని ఆ సొల్యూషన్ని ప్లాంట్కి సబ్జెక్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ గోయింగ్ టు ద గ్రోత్ ఆఫ్ దిస్ ప్లాంట్. సో ఇలాంటి టెక్నిక్ బేసికల్గా మనం ఏమంటాం హైడ్రోఫోనిక్స్ అంటాం. సో హైడ్రోఫోనిక్స్ అంటే ఏంది జనరల్గా hydroponics are nothing but the plant has been subjected to the growth. So if you are supplying the essential nutrients for the growth of the plant, which is for the production of the plant basically with the mineral nutrient solution. So what is mineral nutrient solution? Minerals dissolved in the water ni manam mineral nutrient solution antam. So ee aerated version of this mineral nutrient solution if you are circulating regularly, then it leads to the formation of hydroponics. That condition, that technique is called as hydroponics. So basically hydroponics ante endi, the phonics are nothing but the plantation which is requiring the water for their growth. So it is about the hydroponics anamata. So basically hydroponics is the technique by which we can grow different kind of plantations anamata. For example manam cucumber family gani, okay, cucumber family gani lekapothe leafy vegetables gani ఇవంతా టమాటో కానీ ఇవంతా ఏంటంటే బేసికలీ వీ విల్ బి గ్రోయింగ్ ఇన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మినరల్ న్యూట్రియంట్ సొల్యూషన్. సో వాట్ ఈస్ మినరల్ న్యూట్రియంట్ సొల్యూషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిజాల్వింగ్ ద మినరల్స్ విత్ ఇన్ ఏ proper standard concentration within a water solution, or water is nothing but called as mineral nutrient solution. So ఇక్కడ ఏంది జనరల్గా మనం ఒక ఎక్స్ ఎలిమెంట్ని తీసుకొని దాని ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ మినరల్స్తో పాటు ఆ ఎలిమెంట్ని మనం ప్లాంట్కి అందించినప్పుడు ఒకవేళ అది అందించినప్పుడు ఎక్కువ పెరిగి అది అందియకపోయినప్పుడు తక్కువ పెరిగి డిజీజ్ కండిషన్ చూపించి పాథలాజికల్ కండిషన్ డిఫెక్టివ్ కండిషన్ చూపిస్తే అప్పుడు ఆ ఎలిమెంట్ మనకు ఖచ్చితంగా దాని యొక్క గ్రోత్కి అవసరం పడుతుందని అనుకోవచ్చు. అదే కాకుండా బేసికల్గా మనం ఏంది ఆ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం ఎక్కువ పెంచినప్పుడు లేకపోతే తక్కువ చేసినప్పుడు ఏం తెలుస్తుందంటే బేసికల్గా మనము ఆ యొక్క దాని యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. అది హైయా లో అనేది మనము దాని యొక్క డిఫరెంట్ కాన్సన్ట్రేషన్తో వర్కౌట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ అంటే ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఇంత కాన్సన్ట్రేషన్ మనం అందిస్తే దాని యొక్క బెటర్మెంట్ ఉంటుంది. అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ స్టాండర్డ్గా ఫిక్స్ చేసినప్పుడు అది ఒకవేళ లో కాన్సన్ట్రేషన్లోనే దాని యొక్క గ్రోత్ ప్రాపర్గా చూపించి హయ్యర్ కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లం చూపిస్తే దాన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. అంటే ఈ న్యూట్రియంట్ ప్లాంట్కి ఖచ్చితంగా కావాల్సిందే కానీ అదొక ట్రేస్ ఎలిమెంట్ అనమాట. మనకు మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది, అబాండెన్సీ ఉండదు. అదే మనం ఒకవేళ బేసికల్గా ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ రిక్వైర్మెంట్ ఫర్ ఎన్ హ్యూజ్ కాన్సన్ట్రేషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హై కాన్సన్ట్రేషన్. బేసికల్గా మనం దాన్ని మ్యాక్రో న్యూట్రియంట్ అంటాం. సో రెండోది వచ్చేసి అసెన్షియల్ మినరల్ న్యూట్రియంట్స్. సో అసెన్షియల్ మినరల్ న్యూట్రియంట్స్ ఏంటంటే ఏం న్యూట్రియంట్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్ ఫర్ ద ప్రాపర్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అనేది ఈ కాన్సెప్ట్ కింద చూసుకుంటాం. అండ్ వాట్ ఈస్ ద క్రైటీరియా? సో ఒక ఎలిమెంట్ని మనం అసెన్షియల్ అనాలంటే వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిక్లేర్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ యాజ్ అన్ అసెన్షియాలిటీ ఆర్ అసెన్షియల్ ఎలిమెంట్? సో దీంట్లో మనం మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ ద మైక్రోన్యూట్రియంట్స్. సో ఇదే కాకుండా మనకు ద రోల్ ఆఫ్ ద మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఐదర్ ఇట్ మే బి మ్యాక్రో ఆర్ మైక్రో. సో అసెన్షియల్ మినరల్ న్యూట్రియంట్స్ అంటే ఏంది? బేసికల్గా మనం అసెన్షియల్ మినరల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే జనరల్గా మనకు ఇప్పటివరకు అనుకున్న న్యూట్రియంట్స్ ఏంటంటే జనరల్గా మనము కెమికల్ ఏజెంట్స్ వచ్చేసి 105 ఉన్నాయి. సో పీరియాడిక్ టేబుల్లో ఉన్న 105 ఎలిమెంట్స్లో బేసికల్గా మనం ప్లాంట్ బాడీని అనలైజ్ చేస్తే మనం 60 ఎలిమెంట్స్ అనేది
మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మనకు 60 ఎలిమెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనం ఏమనుకోవచ్చు అంటే మనం ప్రతి ఈ పర్టికులర్ ఎలిమెంట్ అంటే ప్లాంట్లో అపియర్ అయ్యే ప్రతి ఎలిమెంట్ ఏదైతుందో ఆ ఎలిమెంట్ బేసికల్గా మనకు డిఫరెంట్ ప్లాంట్స్కి డిఫరెంట్ ప్రపోర్షన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే పీరియాడిక్ టేబుల్లో 105 ఎలిమెంట్స్ ఉంటే దాంట్లో బేసికల్గా అన్ని ప్లాంట్ బాడీస్ అన్ని ప్లాంట్ స్పీసీస్ని అనలైజ్ చేస్తే బేసికల్గా మనకి ఏం అపియర్ అవుతుంది, వీ కెన్ సే దట్ ద 60 ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద ప్లాంట్ బాడీ. సో బేసికల్గా మనము అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ బాడీస్ ఆర్ బేసికల్లీ షోయింగ్ 60 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దీన్ని బట్టి మనం ఏం అనలైజ్ చేయొచ్చు అంటే కెమికల్ ఏజెంట్స్ అంటే ఎస్పెషల్గా మినరల్స్ ఏవైతున్నాయో కెమికల్ మినరల్స్ ఏవైతున్నాయో అవి జనరల్గా మనకు దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. సో ఈ 60 ఎలిమెంట్స్ అనేది అన్ని కలిపి ఒకటే చెట్లో ఉండవు, ఒక డిఫరెంట్ స్పీసీస్ డిఫరెంట్ ప్లాంట్స్లో మనకి డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుందన్నమాట. సో బేసికల్గా మనం ఏం చూస్తున్నాము జనరల్గా ఈ 60 ఎలిమెంట్స్ ఏవైతున్నాయో విచ్ ఈస్ అసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ and also for the reproduction of the plant or nothing but called as essential mineral nutrients. సో ఇక్కడ ఏంది జనరల్గా గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ ద ప్లాంట్ కావాల్సిన మినరల్స్ ఏవైతున్నాయో అవి ఒక్కొక్క ప్లాంట్కి తేడాగా ఉంటాయి అన్నమాట. సో కొన్ని ప్లాంట్స్కి కొన్ని ఎలిమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే కొన్ని ప్లాంట్స్కి అస్సలు రిక్వైర్మెంట్ ఉండదు. సో అది ఏవైతే అసెన్షియల్ ఎలిమెంట్స్ అని ఏనంటాము, ఏ మినరల్ అయాన్స్ అయితే ఆ ప్లాంట్కి దాని యొక్క గ్రోత్కి రిప్రొడక్షన్కి యూస్ఫుల్ అవుతుందో దాన్ని బేసికల్గా మనము అసెన్షియల్ మినరల్ న్యూట్రియంట్స్ అంటాం. సో basically it's about the ones which are basically involved in the growth and reproduction of the plants or nothing but called as essential mineral nutrients. So మనం బేసికల్గా మనం ఈ పర్టికులర్ అంటే ఈ ప్రజెన్స్ ఆఫ్ 60 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్లాంట్ బాడీస్ని ఆ ప్రిన్సిపల్ పాయింట్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అంటే జనరల్గా మనకి ఎప్పుడైనా సాయిల్ ఒక కెమికల్ ఏజెంట్తో కంటామినేట్ అయినప్పుడు ఈ స్టడీస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏ చెట్టు ఏ కెమికల్ని ఫీడ్ చేసుకుంటుంది, ఏ చెట్టు ఏ కెమికల్ని మనము ఏ కెమికల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతుంది అనేది మనం క్లియర్ కట్గా ఐడియా ఉంటే ఆ కంటామినేషన్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఆ సాయిల్లో ఆ ప్రాబ్లమ్ అరైజ్ అయినప్పుడు ఇన్స్టెంట్లీ వీ క్యాన్ గో విత్ ద ప్లాంటేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లాంట్ సో దట్ వీ క్యాన్ రిమూవ్ దట్ కెమికల్ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము జనరల్గా మనకు ఒకవేళ ఏదైనా ఆర్గానిక్ కంటామినెంట్ ఎక్కువ ఉందంటే సాయిల్ సొల్యూషన్స్లో సాయిల్ వాటర్లో ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ మనకు అక్యుములేషన్ అంటే బెంజిన్ కానీ ఎసిటోన్ కానీ ఇవన్నీ ఎక్కువ మనకు లీచ్ అవుట్ అయితే మనకు సాయిల్ సర్ఫేస్లో సాయిల్ వాటర్స్లో అప్పుడు మనకి ఏం జనరల్గా మనకు మనీ ప్లాంట్ లాంటివి ఏవైతున్నాయో లేకపోతే స్నేక్ ప్లాంట్ ఇవన్నీ ఏంటంటే జనరల్గా అవి ఆ ఆర్గానిక్ కంటెంట్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి అనమాట. ఎయిర్లో ఉన్న వేపర్స్లో కానీ లేకపోతే వాటర్లో ఉన్న ఆర్గానిక్ కంటెంట్ ఏదైతుందో ఆ ఆర్గానిక్ కంటెంట్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకొని అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవన్నమాట. సో ఎఫెక్ట్ విల్ బి నలిఫైడ్. అదే కాకుండా కొన్ని ప్లాంట్స్ ఏంటంటే సెలీనియం. సో జనరల్గా మనకి ఏంది సెలీనియం అనేది ఇట్స్ ఎన్ ఎలిమెంట్. సో జనరల్గా మన ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ ఏంటంటే సెలీనియంతో పాటు గోల్డ్తో పాటు సిల్వర్ గోల్డ్ సెలీనియం ఈ అన్ని ఎలిమెంట్స్ని కూడా అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో అవి ఎక్కడో ఒక దగ్గర దాన్ని ఎందుకు అబ్జార్బ్ చేసుకుంటున్నాయి అంటే ఆ యొక్క ఎలిమెంట్స్ ఎక్కడో ఒక దగ్గర వాటికి కావాల్సిన ఫంక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో అసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంది మనం ఒక విధంగా చెప్పొచ్చు అంటే ఏంటంటే గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బేసికల్లీ దే షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిజియాలజీ. సో మామూలుగా మనం ప్లాంట్ ఫిజియాలజీ చూసుకుంటే అంటే మన ప్లాంట్ యొక్క ఫిజియాలజికల్ ఫంక్షన్స్తో పాటు బయోకెమికల్ ఫంక్షన్స్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్ మనకు యూస్ఫుల్ అయి ఉండాలి. సో బయోకెమికల్ ఫంక్షన్స్ అంటే ఏంది ఎంజైమాటిక్ ఫంక్షన్స్లో యాజ్ వెల్ యాజ్ ఫిజియాలజికల్ ఫంక్షన్స్లో బేసికల్గా ఆ ఎలిమెంట్ యూస్ఫుల్ అయితే ఆ ఎలిమెంట్ యొక్క యూజ్ అనేది మ్యాండేటరీ ఉంటే దాన్ని మనము అసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్ అంటాం. సో ఒకవేళ అది కాస్త మనకు డెఫిషియన్సీ ఉంటే అది కాస్త మనకు సప్లైలో లేకపోతే ప్లాంట్కి కొంతవరకు ప్లాంట్ తట్టుకోగలుగుతుంది కానీ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు ఆ మినరల్ న్యూట్రియంట్ ఒకవేళ చాలా అవసరం ఉంటే అవి లాంగ్ డ్యూరేషన్ వరకు మనకు ఆ ప్లాంట్కి అందకపోతే ఆ ప్లాంట్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బేసికల్లీ ద మినరల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద physiology, which are useful in the biochemical reactions and also in the growth and reproductions is the one which are nothing but called as essential mineral nutrients.
సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది క్రైటీరియా ఫర్ ద అసెన్షియాలిటీ. సో ఒక ఎలిమెంట్ని మనము అసెన్షియల్ ఎలిమెంట్ని ఏ విధంగా డిసైడ్ చేయగలుగుతున్నాం అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ వచ్చేసి 105 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లోనే 60 ఎలిమెంట్స్ని మనం ఎందుకు చూజ్ చేసుకున్నాం? ఆ 60 ఎలిమెంట్స్ని వేటిని మనం అసెన్షియల్ ఎలిమెంట్స్ అంటాం? ఏ క్రైటీరియా బేసిస్ మీద దాన్ని అసెన్షియాలిటీ అంటాం, అసెన్షియల్ ఎలిమెంట్స్ అంటాం బేసికల్గా అంటే మనం జనరల్గా ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మన నెసెసిటీ. సో నెసెసిటీ అంటే ఏంది? దాని యొక్క రిక్వైర్మెంట్ అనేది చాలా కంపల్సరీగా మ్యాండేటరీగా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నెసెసిటీ అంటే ఏంది? బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్లాంట్, దాని ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్. సో ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్ ఏదైతుందో ఆ లైఫ్ సైకిల్ అనేది మ్యాండేటరీగా అది కంప్లీషన్ పర్పస్కి అది కావాలన్నమాట. అది ఒకవేళ లేకపోతే ఆ లైఫ్ సైకిల్ కానీ దాని యొక్క గ్రోత్, రిప్రొడక్షన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ అనేది ప్రాపర్గా ఎండ్ కాదు. సో నెసెసిటీ ఇట్స్ వెరీ మ్యాండేటరీ ఫర్ ద ప్లాంట్ టు హ్యావ్ ద సప్లై ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్, reproduction of the plant and also sustainability of the plant. If it is absent, it cannot be perform any kind of plant metabolism, or the mechanism of the plant will be disturbed if it is absent within the supply of the plant. So it is about the necessity. So basically ఇక్కడ ఏంటి జనరల్గా మనము ఇక్కడ ఏంటంటే జనరల్గా నెసెసిటీ అంటే ఏంది? మనము ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్లాంట్, వెదర్ ఇట్ మే బి ఫిజికల్ ఆర్ వెదర్ ఇట్ మే బి గ్రోత్ ఆర్ రిప్రొడక్షన్ ఆర్ వైల్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సీడ్స్, దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద లైఫ్ సైకిల్. సో ఇట్ ఈస్ అబౌట్ ద నెసెసిటీ ఆఫ్ ద ప్లాంట్. సో బేసికల్లీ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటామంటే ఇట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. సో ఈ ఎలిమెంట్ ఏదైతే చూజ్ చేసుకుంటున్నామో ఆ ఎలిమెంట్ దాని యొక్క రీప్లేస్మెంట్ ఇంకోటి ఉండదు, దాని యొక్క పని ఖచ్చితంగా అదే చేయాలి, దాని యొక్క రీప్లేస్మెంట్ ఉండొద్దు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుంటే ఆ నైట్రోజన్ యొక్క పని స్పెసిఫిక్గా ఉండాలి అండ్ దాని యొక్క రీప్లేస్మెంట్ అనేది జరగొద్దు. ఒకవేళ నైట్రోజన్ యాబ్సెంట్ ఉంటే దెన్ దాని యొక్క పని ఏదైతే జరగాలందో ఆ పని ఆగిపోవాల్సిందే. సో దానికి రీప్లేస్మెంట్ ఉండొద్దు, దాని యొక్క వర్క్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. అదే కాకుండా థర్డ్ వన్ వచ్చేసి ఏంది? బేసికల్గా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో ఎక్కడ తీసుకున్న ఏ ప్రాసెస్లో తీసుకున్నా దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ప్లాంట్ మెటబాలిజంలో డైరెక్ట్గా ఉండాలి. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ఇఫ్ దేర్ ఇస్ absence of this element, there should not be any kind of what we will say, there should not be any kind of proper process of going of the metabolism అనేది జరగొద్దు అనమాట. సో క్రైటీరియా ఫర్ అసెన్షియాలిటీ ఆఫ్ ఎ మినరల్ అనేది ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే అది 3 విధాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి, ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్లాంట్, దట్ ఈస్ it should be necessary for the continuation of the life cycle, reproduction of the plant and also for the sustainability of the plant, and it should be very essential for the completion of the life cycle. అదే కాకుండా రెండోది వచ్చేసి బేసికల్ గా మనకు అది స్పెసిఫిక్ అండ్ నాట్ రీప్లేసబుల్ ఉండాలి. సో అంటే ఏంది? దాని యొక్క పని ఏదైతే పని చేస్తుందో ఆ పనితనం అనేది అది మాత్రమే చేయాలి. ఒకవేళ ఆ పనికి కావాల్సిన ఎలిమెంట్ యాబ్సెంట్ ఉంటే ఆ పని జరగొద్దు అనమాట. అంటే ఏంది? ఆ ఎలిమెంట్ యొక్క పని ఖచ్చితంగా ఇంకో ఎలిమెంట్ చేయొద్దు అనమాట. సో ఈ ఎలిమెంట్ ఏదైతుందో ఈ ఎలిమెంట్ యొక్క పని జనరల్గా ఇంకో ఎలిమెంట్ చేయొద్దు. సో అది రీప్లేసబుల్గా ఉండొద్దు అనమాట. ఇట్ షుడ్ నాట్ బి రీప్లేసబుల్ అండ్ ఇట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి బేసికల్లీ ఇట్ షుడ్ బి డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాంట్ మెటబాలిజం. సో వాట్ ఎవర్ ద లైవ్లీ ప్రాసెస్ ఆర్ లైఫ్ ప్రాసెస్ ఏవైతే ప్లాంట్లో జరుగుతుందో ఆ లైఫ్ ప్రాసెస్లో బేసికల్గా మనకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద అనేది జరగనమాట. సో దీస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్. ఇవేంటంటే ఇవి మూడింటిని మనం దీస్ ఆర్ 3 ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ బిహైండ్ ఫర్ సెలెక్టింగ్ అన్ ఎలిమెంట్ యాజ్ అన్ అసెన్షియల్ ఎలిమెంట్ అవుట్ ఆఫ్ ఆల్ ద కెమికల్ ఎలిమెంట్స్. సో వాట్ ఎవర్ ద కెమికల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ సీయింగ్ ఆన్ ద earth or in the surroundings, basically out of these elements, these are the 3 elements which are basically selected on the basis of these 3 criteria. We can select an element as an essential element. సో రెండోది వచ్చేసి మనం దాని కింద క్రైటీరియా ఆఫ్ అసెన్షియాలిటీ గురించి మనం దాని కింద ఏం నేర్చుకుంటామంటే బేస్డ్ ఆన్ ద క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్. సో అంటే ఒక ఎలిమెంట్ ఎంత మోతాదులో మనకు ఆ ప్లాంట్కి రిక్వైర్మెంట్ ఉంది, ఎంత లెవెల్లో ఆ ప్లాంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనే దాని బేసిస్ మీద మనము అది 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద మైక్రోన్యూట్రియంట్స్. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మనం వర్డ్ ద్వారా చెప్పవచ్చు దాని యొక్క రిక్వైర్మెంట్, క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్ అనేది బేసికల్గా మనం
మనకు దాని యొక్క రిక్వైర్మెంట్ హ్యూజ్ లెవెల్స్లో, అంటే ఇట్ విల్ బి రిక్వైర్డ్ ఇన్ అబాండెంట్ లెవెల్స్, వెరస్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఏ మినిమల్ లెవెల్. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంది, which are present, whose requirement is very much we can say whose requirement is very much needed for the growth of the plant in abundance. అంటే ఎక్కువగా మొత్తంలో కావాల్సింది మ్యాక్రోన్యూట్రియంట్స్, అదే కొంచెం మొత్తంలో కావాల్సింది మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, మనం ఒక స్టేట్మెంట్ ప్రకారంగా చూడొచ్చు ఏంటంటే 10 millimolars per kg ఆఫ్ డ్రై వెయిట్, అంటే ఒక డ్రై వెయిట్ ఆఫ్ ప్లాంట్ తీసుకుంటే దాంట్లో 10 millimolarsతో సమానంగా ఉన్నా లేకపోతే దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మనము మ్యాక్రోన్యూట్రియంట్ అంటాం. అదే మైక్రోన్యూట్రియంట్ అంటే ఏంది, 10 millimole అంటే 10 millimoles కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము డ్రై మ్యాటర్ తీసుకుంటే దాని 10 millimolars కన్నా తక్కువ ఉంటే ఒక కేజీ వెయిట్కి దాన్ని మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో బేసికల్గా ఏంది, మనకు క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకొని మనం మ్యాక్రో న్యూట్రియంట్ అనొచ్చు, మైక్రో న్యూట్రియంట్ అనొచ్చు. మ్యాక్రో న్యూట్రియంట్ అంటే ఏంది, దాని యొక్క రిక్వైర్మెంట్స్ యొక్క ప్లాంట్ దాని యొక్క ఆ ఎలిమెంట్ యొక్క రిక్వైర్మెంట్ ప్లాంట్కి అబాండెన్స్ లెవెల్లో రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ 10 millimolar per kg ఆఫ్ డ్రై వెయిట్కి దాని యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే మైక్రో న్యూట్రియంట్ చూసుకుంటే ఏంది, 10 millimolars per kg ఆఫ్ డ్రై వెయిట్లో కన్నా ఆ 10 millimoles కన్నా తక్కువగా ఉండే కాంపోనెంట్ని మనము మైక్రో న్యూట్రియంట్ అంటాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ గురించి. సో రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ గురించి నేర్చుకోవాలంటే ఏంటంటే జనరల్గా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంది, మైక్రో న్యూట్రియంట్స్ ఏంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో బేసికల్గా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంది, 10 millimolars ఆఫ్ ఎలిమెంట్ ప్రజెంట్ పర్ 1 kg ఆఫ్ డ్రై వెయిట్ ఆఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ ఎస్. దానికి మించి ఉంటే దాన్ని మైక్రో న్యూట్రియంట్ అంటాం. ఒకవేళ దాని యొక్క అవైలబిలిటీ ఇన్ ద ప్లాంట్ బాడీ 10 millimoles పర్ kg ఆఫ్ డ్రై వెయిట్ అనే కన్నా తక్కువ ఉంటే దాన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో దాని యొక్క అబాండెన్సీ ఏదైతుందో అబాండెన్సీ అనేది ప్లాంట్ బాడీలో యొక్క అబాండెన్సీ దాని మీద బేస్ చేసుకొని దాన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ అని మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్గా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, బేసికల్గా దే ఆర్ నథింగ్ బట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ విచ్ ఆర్ అబోవ్ ద 10 millimoles per kg of dry weight of the plant body is nothing but called as macronutrients. సో ఇక్కడ ఏంది, జనరల్గా మనము మ్యాక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి మనకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. సో బేసికల్గా ఇవంతా మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంది, దే షుడ్ బి అబాండెంట్. ఓకే, దే షుడ్ బి అబాండెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ బాడీ. ఒకవేళ ప్లాంట్ బాడీని అనలైజ్ చేస్తే, మనం డ్రై వెయిట్ బాడీని అనలైజ్ చేస్తే దాని యొక్క రేషియో షుడ్ బి వెరీ అబాండెంట్ అండ్ ద రిక్వైర్మెంట్ షుడ్ బి వెరీ హై. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి, జనరల్గా మ్యాక్రోన్యూట్రియంట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఫర్ ద ప్లాంట్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట, హై రిక్వైర్మెంట్ ఉండాలి. అండ్ ఆల్సో దే షుడ్ బి వెరీ మచ్ అబాండెంట్ ఇన్ ద ప్లాంట్ బాడీ. అదే కాకుండా దే షుడ్ బి అపియరింగ్ లైక్ 10 millimoles. సో దే షుడ్ బి మోర్ దెన్ 10 millimoles పర్ kg ఆఫ్ డ్రై వెయిట్. సో ఆ కేటగిరీ మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. సో దీంట్లో బేసికల్గా మనం వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం and also sulfur. So these are the different macronutrients which we will be discussing in the role of the macronutrients. So basically గా మనం నైట్రోజన్ గురించి చెప్పుకోవాలనుకుంటే నైట్రోజన్ ఏ విధంగా మనకు చెట్టుకు అందుతుంది, దట్ విల్ బి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు గాల్లో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ గ్యాస్ మనకు జనరల్గా మనకు ఎప్పుడైతే ఈ నైట్రోజన్ గ్యాస్ మనకు సాయిల్లో బ్యాక్టీరియా ద్వారా రియాక్ట్ అయినప్పుడు ఆ నైట్రోజన్ గ్యాస్ ఏదైతుందో అది బేసికల్గా ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్. సో ఇదే కాకుండా ఫైనల్గా ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ అమోనియా. సో ఈ డిఫరెంట్ ఫార్మ్స్లో మనకి ఇది ప్లాంట్కి అందుతుంది అనమాట. సో నైట్రేట్ అండ్ అమోనియా రూపంలో నైట్రోజన్ అనేది మనకు ప్లాంట్కి అందుతుంది. సో ఇది ఎక్కడ యూటిలైజ్ అవుతుంది, యూటిలైజేషన్ వచ్చేసి బేసికల్గా మనకు ప్రోటీన్స్లో యూస్ఫుల్ అవుతుంది. సో అదేగా ప్రోటీన్స్ అండ్ ఆల్సో నైట్రోజన్ బేసెస్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్.
సో బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటాం, నైట్రోజన్ గ్యాస్ రూపంలో మనకు గాల్లో ఉంటుంది, అది మనకు నైట్రేట్స్ అమోనియా రూపంలో ప్లాంట్కి అందుతుంది. సో ఇలా ప్లాంట్ దక్కించుకున్న న్యూట్రియంట్ని ఏం చేస్తుంది, అది ప్రోటీన్లోకి ఇన్కార్పొరేట్ చేయడం కానీ లేకపోతే నైట్రోజన్ బేస్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే అమినో యాసిడ్స్ ఆఫ్ ద ప్రోటీన్స్, న్యూక్లియోటైడ్స్ దట్ ఈస్ ద న్యూక్లియోటైడ్స్ ఆఫ్ ద డిఎన్ఏలో బేసికల్గా మనం వచ్చేసి నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్. దాని తర్వాత వచ్చేసి ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ ఏ విధంగా మనకు అవైలబుల్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫరస్ అయాన్. సో జనరల్గా మనం చూసుకుంటే ఫాస్ఫరస్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్. సో ఫాస్ఫేట్ అయాన్ is the one which is generally present in the plant. So this phosphate ion which is a part of the phosphorus ion, it is basically available in the plant for different kind of activity. So generally మన phosphorus దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, it is involved in the formation of membrane lipids. సో జనరల్గా మెంబ్రెయిన్ లిపిడ్స్ చూసుకుంటే బేసికల్గా మనం మెంబ్రెయిన్ లిపిడ్స్లో మనకు లిపిడ్స్ ఏవైతున్నాయో ఆ లిపిడ్స్లో మనకు ఆ ఫ్యాటీ యాసిడ్కి గ్లిజరాల్కి మధ్యలో ఉన్న కనెక్షన్ ఫాస్ఫేట్ అయాన్ అనమాట. సో ఆ ఫాస్ఫేట్ అయాన్ మెంబ్రెయిన్ లిపిడ్స్లో ఉన్న ఫాస్ఫేట్ అయాన్ కానీ, అదే కాకుండా న్యూక్లిక్ యాసిడ్స్. సో బేసికల్గా మనం న్యూక్లిక్ యాసిడ్ తీసుకుంటే ఏంది, న్యూక్లిక్ యాసిడ్లో మనం ఒక న్యూక్లియోటైడ్కి ఇంకో న్యూక్లియోటైడ్ మధ్యలో లింక్ ఫామ్ అయ్యేది ఫాస్ఫేట్ అయాన్ అనమాట. ఇదే కాకుండా బేసికల్గా ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఏంది, జనరల్గా మనకు ఎనర్జీ రిక్వైర్మెంట్ అంటే ఎనర్జీ ప్రొడక్షన్ అయినప్పుడు ఏటీపీ రూపంలో కానీ జీటీపీ రూపంలో మనకి ఎనర్జీ సింథసైజ్ అవుతుంది. సో ఈ పి అనేది ఏంది, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఫాస్ఫరస్. సో జనరల్గా ఫాస్ఫరస్ అంటే ఏంది, ఫాస్ఫరస్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అయోనైజ్డ్ ఫార్మ్, దట్ ఈస్ ద ఫాస్ఫేట్ అయాన్, దట్ ఈస్ PO4-2. ఓకే, దీని యొక్క మేజర్ రోల్ వచ్చేసి ఇట్ ఈస్ మేజర్లీ ప్లేస్ ఏ రోల్ ఇన్ కేస్ ఆఫ్ మెంబ్రెయిన్ లిపిడ్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, దట్ ఈస్ ద ఎనర్జీ. సో ఎనర్జీ ఏదైతుందో ఎనర్జీ రూపంలో మనకి ఏటీపీ కానీ జీటీపీలో ఉండే ఫాస్ఫేట్ ఇదే ఫాస్ఫరస్ అనమాట. అదే కాకుండా ఒక న్యూక్లియోటైడ్ ఫామ్ కావాలన్నా దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫాస్ఫేట్ ఉండాల్సిందే. అదే కాకుండా మనం ఒక న్యూక్లియోటైడ్ ఇంకో న్యూక్లియోటైడ్ జాయిన్ కావాలన్నా కూడా మనకు కావాల్సింది ఫాస్ఫేట్ అనమాట. సో బేసికల్లీ ద ఫాస్ఫరస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ బయాలజికల్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి పొటాషియం అంటే ఏంది, బేసికల్గా మనం పొటాషియం అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ K. సో బేసికల్గా మన పొటాషియం ఏంది, జనరల్గా పొటాషియం అనేది ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ కాల్ ఎస్ K+. సో ఈ పొటాషియం ఏ విధంగా మనము చెట్లకు అందియొచ్చు, ఇట్ క్యాన్ బి గివెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ KNO3. సో బేసికల్గా KNO3లో ఉన్న K అనేది పొటాషియం రిక్వైర్మెంట్ అనేది మన ప్లాంట్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. సో పొటాషియం గురించి చెప్పుకోవాలనుకుంటే బేసికల్గా పొటాషియం వచ్చేసి ఆస్మో రెగ్యులేషన్. సో బేసికల్గా వచ్చేసి మనకు ఆస్మో రెగ్యులేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మనకు ఈ పొటాషియము క్లోరైడ్ సోడియంతో పాటు కలిసి మనకు ఆస్మో రెగ్యులేషన్ అంటే ఆస్మోటిక్ బ్యాలెన్స్ ఆఫ్ ద ప్లాంట్, అంటే క్యాటయాన్ యానియాన్ బ్యాలెన్స్ కానీ లేకపోతే ఆస్మోటిక్ రెగ్యులేషన్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ కానీ మెయింటైన్ చేసేది పొటాషియం అనమాట. సో ఇదే కాకుండా బేసికల్గా ఇంకోటి ఏంటంటే స్టొమాటల్ ఓపెనింగ్. అంటే మనకు జనరల్గా స్టొమాటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏదైతుందో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది కనుక ఈ స్టొమాటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో జనరల్గా చూసుకోవాలనుకుంటే మనకు స్టొమాటో ద్వారానే జరుగుతుంది అనమాట. సో పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ యాజ్ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్మో రెగ్యులేషన్, దట్ ఈస్ రెగ్యులేటింగ్ ద లెవెల్స్ ఆఫ్ ద సొల్యూట్స్ విత్ ఇన్ ద ప్లాంట్. అండ్ ఆల్సో ఈ పొటాషియం దానంతా అదే రోల్ ప్లే చేయకుండా ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్ ఏ రోల్ along with the chloride and also sodium. So basically మనకు చూసుకుంటే it will place a major role along with the chloride and the sodium for maintaining the osmotic balance of the cell. అదే కాకుండా మనం ఇంకో విధంగా కూడా మాట్లాడుకోవచ్చు, వాట్ ఎవర్ ద క్యాటయాన్ అండ్ యానయాన్ బ్యాలెన్స్ ఏదైతుందో. సో క్యాటయాన్ యానయాన్ బ్యాలెన్స్ ఈజ్ బేసికల్లీ మెయింటైన్ బై మీన్స్ ఆఫ్ పొటాషియం. సో జనరల్గా క్యాటయాన్ అంటే ఏంది, మనకు ప్లస్ ఛార్జ్ ఉన్న పొటాషియం విల్ ఆల్వేస్ బ్యాలెన్స్ ద మైనస్ ఛార్జ్ ఉన్న క్లోరైడ్. సో దిస్ కైండ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ని మనం
cation anion balance అనొచ్చు. అండ్ ఆల్సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ osmoregulation, అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ regulating the solute concentration along with the water potential within the body of the plant and the cell. And also ఇదే కాకుండా stomatic opening and closing also will be regulated by means of potassium అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మేజర్ ఎలిమెంట్ వచ్చేసి కాల్షియం. సో బేసికల్గా కాల్షియం అనేది ఇట్స్ డైవాలెంట్, అంటే ఇది జనరల్గా మనకు 2 ప్లస్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట కాల్షియం మీద. సో కాల్షియం ఈజ్ ఎ డైవాలెంట్. ఇది బేసికల్గా దేంట్లో యూస్ఫుల్ అంటే జనరల్గా మనకు సెల్ యొక్క స్ట్రక్చర్ ఏదైతుందో, ఓకే, మనకు ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలన్నప్పుడు, ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చర్ ప్రాపర్గా బిల్డ్ కావాలన్నప్పుడు టఫ్నెస్, ఆ స్ట్రెంగ్త్ దేనివల్ల వస్తుందంటే బికాస్ ఆఫ్ ద కాల్షియం. సో కాల్షియం మనకి ఎప్పుడైతే ప్లాంట్ అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ కాల్షియం విల్ బి టేకెన్ బై ద ప్లాంట్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లిగ్నేట్. సో వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్షియం లిగ్నేట్ ఆర్ పెక్టినేట్. సో ఈ కాల్షియం లిగ్నేట్ ఆర్ పెక్టినేట్ ఏంటంటే జనరల్గా మనకు సెల్ వాల్ యొక్క మిడిల్ లామెల్లలో ఇది ప్రాపర్గా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లాంట్ సెల్, ఒక ఎక్సాగోనల్ ప్లాంట్ సెల్ తీసుకుంటే ఈ ఎక్సాగోనల్ ప్లాంట్ సెల్స్లో మనకు జనరల్గా మనకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మిడిల్ లేయర్ ఏదైతుందో ఈ మిడిల్ లేయర్లో బేసికల్గా మనకు కాల్షియం పెక్టేట్ అనేది జనరల్గా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఈ కాల్షియం పెక్టేట్లో ఉన్న కాల్షియం అయోన్ వల్ల మనకు ఆ మిడిల్ లామెల్లలో ఉన్న స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బేసికల్గా మనకి ఏంది డైవాలెంట్ క్యాటయాన్, దట్ ఈస్ ద కాల్షియం ఈస్ నథింగ్ బట్ ద డైవాలెంట్ క్యాటయాన్ విచ్ ఈస్ బేసికల్లీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ మెయింటైనింగ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ కాంపౌండ్ కాల్డ్ as calcium lignate or the calcium pectate, which is the main ingredient of the layer called as middle lamella. సో మిడిల్ లామెల్లా అంటే ఏంటి జనరల్గా మనకు ఆ సెల్ యొక్క సెల్ వాల్కి ఈ సెల్ యొక్క సెల్ వాల్కి మధ్యలో ఉన్న ఆ లేయర్ని మనం మిడిల్ లామెల్లా అంటాం. సో ఈ మిడిల్ లామెల్లాలో ఫామ్ కావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాల్షియం లిగ్నేట్ అండ్ కాల్షియం పెక్టేట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. జనరల్గా మన మెగ్నీషియం కూడా ఇట్స్ ఆల్సో ఏ డైవాలెంట్. బేసికల్లీ ఇట్ ఈస్ క్యారింగ్ 2 ప్లస్ చార్జ్ విత్ ఇన్ ద అయాన్. సో మెగ్నీషియం ఈస్ ద వన్ విచ్ ఈస్ బేసికల్లీ క్యారింగ్ ద ప్లస్ చార్జ్, దట్ ఈస్ 2 ప్లస్ చార్జెస్. సో బేసికల్గా దీని యొక్క బయాలజికల్ రోల్ గురించి చూసుకోవాలనుకుంటే మనకు చాలా మటుకు మాలిక్యులర్ ప్రాసెస్లో మనకి ఇన్వాల్వ్ అయ్యేది మెగ్నీషియం అయాన్ అనమాట. సో ఇది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయితే బేసికల్గా మనకు రైబోజైమ్స్, అంటే జనరల్గా ఎక్కడైతే మనకు ప్లాంట్స్ మనకు ప్రోటీన్ సింథసైజ్ చేస్తుందో ఆ ప్రోటీన్ సింథసైజ్ అయ్యే సైట్ని మనం రైబోజైమ్స్ అంటాం. సో ఆ రైబోజైమ్స్ మనకు ఒకదాంతో ఒకటి ఇట్లా బౌండ్ కావాలన్నప్పుడు, అంటే స్మాలర్ లార్జర్ యూనిట్ బౌండ్ కావాలనుకున్నప్పుడు అది మెగ్నీషియం అయాన్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అనమాట. ఇదే కాకుండా జనరల్గా మనకు కొన్ని రకాల బయాలజికల్ ఫంక్షన్స్లో బేసికల్గా మనకు మెగ్నీషియం అయాన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్ఫోరైలేషన్ రియాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మనం ఫాస్ఫోరైలేటెడ్ రియాక్షన్స్ అంటాం. సో ఏ కాంపౌండ్ మీద ఫాస్ఫేట్ యాడ్ కావాలన్నా, ఏ కాంపౌండ్ నుంచి అన్న ఫాస్ఫేట్ రిమూవ్ చేయాలన్నా బేసికల్గా అక్కడ మెగ్నీషియం అయాన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో రైబోజైమ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ బేసికలీ బాండ్ విత్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ద మెగ్నీషియం అయాన్, అండ్ ఆల్సో ఫాస్ఫోరైలేషన్ రియాక్షన్స్ విల్ రిక్వైర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద మెగ్నీషియం అయాన్. ఇదే కాకుండా ఇది మేజర్ రోల్ ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం విల్ బి ప్రజెంట్ ఇన్ ద క్లోరోఫిల్ పిగ్మెంట్. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతుందో క్లోరోఫిల్ పిగ్మెంట్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ చూసుకొని మనం మెగ్నీషియం అయాన్ అంటాం. సో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇస్ నథింగ్ బట్ ద మెగ్నీషియం అయాన్ విచ్ ఇస్ బేసికల్లీ ద వన్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ద క్లోరోఫిల్ పిగ్మెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద మెగ్నీషియం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి బేసికల్గా మనకు లాస్ట్ వచ్చేసి సల్ఫర్ అనమాట. సో సల్ఫర్ ఏంది, సల్ఫర్ ఇట్ ఈస్ బేసికల్లీ గివెన్ అండ్ రిప్రజెంటేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఎస్. సో బేసికల్గా మనం సల్ఫర్ యొక్క బయాలజికల్ రోల్ చూసుకుంటే మనకు, అంటే దీన్ని ఏ విధంగా మనం సప్లై చేయొచ్చు, జనరల్గా మన సల్ఫేట్ అండ్ సల్ఫైడ్స్. సో సల్ఫేట్స్ అండ్ సల్ఫైడ్స్ సో సల్ఫేట్స్ అండ్ సల్ఫేట్ రూపంలో మనం సల్ఫర్ని మనం ప్లాంట్కి అందిస్తాం అనమాట. సో ఈ సల్ఫర్ బేసికల్గా ఎక్కడెక్కడ రోల్ ప్లే చేస్తుంది, ఇట్ ఈస్ బేసికల్లీ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి 2 డిఫరెంట్ అమినో యాసిడ్స్, ఒకటి మిథియోనిన్, ఓకే, మిథియోనిన్ అండ్ ఆల్సో సిస్టీన్.
సో మిథియోనిన్ అండ్ సిస్టీన్లో మనకు సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్స్ అనమాట. సో ఈ అమినో యాసిడ్ సింథసైజ్ కావాలంటే, మిథియోనిన్ అండ్ సిస్టీన్ అమినో యాసిడ్ సింథసైజ్ కావాలంటే సల్ఫేట్ అంటే సల్ఫర్ ఆటమ్ అనేది బేసికల్గా మనకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటుంది. అంటే దే రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే కాకుండా రెస్పిరేటరీ కాంప్లెక్సెస్ అంటే ఈటీసీలో ఉన్న రెస్పిరేటరీ కాంప్లెక్సెస్ ఏవైతుందో ఎస్పెషల్గా సైటోక్రోమ్స్. సో ఈ సైటోక్రోమ్స్ ఏవైతున్నాయో ఈటీసీ కాంప్లెక్స్లో దాంట్లో మనకు జనరల్గా సల్ఫర్ ఐరన్ సల్ఫర్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఈ ఐరన్ సల్ఫర్ కాంప్లెక్సెస్లో బేసికల్గా వచ్చేసి ఐరన్తో పాటు మన సల్ఫర్ అనేది క్లబ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా మనం ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మన ఫోటోసింథసిస్లో మనకు జనరల్గా మనకు ఆక్సిడో రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనకు ఫోటోసింథసిస్లో లైట్ రియాక్షన్లో జనరల్గా మనకి ఏం చూసుకుంటామంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ అనేది కాంప్లెక్సెస్లో జరుగుతుంది. సో ఈ విధంగా ఆక్సిడేషన్ ఫాలోడ్ బై రిడక్షన్ జరగాలన్నప్పుడు బేసికల్గా మనకు ఐరన్ సల్ఫర్ కాంప్లెక్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో బేసికల్గా ఇక్కడ ఏంది, జనరల్గా మనకు సల్ఫర్ యొక్క రోల్ చూసుకుంటే సల్ఫర్ ఈజ్ బేసికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ అమినో యాసిడ్, దట్ ఈస్ ద మిథియోనిన్ అండ్ సిస్టీన్. అదే కాకుండా ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ కేస్ ఆఫ్ రెస్పిరేటరీ కాంప్లెక్సెస్ లైక్ cytochrome, that is iron sulfur center, and also oxidative reduction reaction where the iron sulfur center is the one which is basically involved in the oxidation reduction reaction, especially in case of even in case of photosynthesis. So basically it's about the macromolecule. So nitrogen is playing a major role like protein and the nucleotide synthesis. Phosphorus వచ్చేసి lipid membrane lipids and also the energy production, nucleic acid. ఇదే కాకుండా మనం బేసికల్గా మనం ఏంది జనరల్గా పొటాషియం వచ్చేసి ఆస్మో రెగ్యులేషన్, క్యాటయోన్ యానియోన్ బ్యాలెన్స్, so opening and closing of stomata, and calcium వచ్చేసి basically it's about the cell structure, that is the calcium divalent which is the middle lamella which is basically formed because of the calcium ligate or pectate. అదే కాకుండా జనరల్గా మనం మెగ్నీషియం చూసుకుంటే ఇట్ ఈస్ ద బైండింగ్ ఏజెంట్ ఆర్ బైండింగ్ ఎలిమెంట్ బిట్వీన్ ద రైబోజైమ్స్ అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ఫాస్ఫోరిలేషన్ రియాక్షన్స్. ఇదే కాకుండా మనకు సల్ఫేట్ వచ్చేసి మిథియోనిన్ సిస్టీన్తో పాటు రెస్పిరేటరీ కాంప్లెక్సెస్ అండ్ ఆల్సో ద కాంప్లెక్సెస్ which are basically involved in the photosynthesis process, especially the complex involved in the oxido reduction reactions. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది మైక్రోన్యూట్రియంట్స్, ఇప్పుడు మాట్లాడుకోబోయేది మైక్రోన్యూట్రియంట్స్ అనమాట. సో మైక్రోన్యూట్రియంట్స్ యొక్క కండిషన్ ఏమని చెప్పినాం, 10 millimoles. సో 10 millimoles per kg of dry weight of plant body. So 10 millimoles per kg of dry weights of a plant body is the one which is basically అంతకన్నా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఆ 10 millimoles per kg of dry weights కన్నా తక్కువ ఉంటే దాన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో బేసికల్ ఇక్కడ చూసుకుంటే ఏంది, మనకు ఐరన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఐరన్. సో ఐరన్ యొక్క రోల్ ఏంది, బేసికల్గా ఇట్ ఈస్ ద మోస్ట్ అబాండెంట్ అవుట్ ఆఫ్ ఆల్ ద మైక్రోన్యూట్రియంట్స్. అంటే ఏంది, అపార్ట్ ఆల్ ద మైక్రోన్యూట్రియంట్స్ దిస్ ఈస్ ద మోస్ట్ అబాండెంట్ వన్. So it is the most abundant when compared to all kind of micronutrients. సో మనం ఐరన్ గురించి మాట్లాడుకోవాలంటే దట్ ఈస్ Fe. దాన్ని మనం జనరల్గా Fe2 ఆర్ Fe3 ఈ రెండు ఆక్సిడేషన్ స్టేట్స్లో మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఐరన్ ఫెర్రస్ అయాన్ కానీ ఫెరిక్ అయాన్. So basically these are the two states where the iron will be available. So because of having the ability for changing from +3 to +2 and +2 to +3, it plays a major role in case of oxido reduction reaction. So oxido reduction reaction అంటే ఏంది, బేసికల్గా ఈ రియాక్షన్లో జనరల్గా మనకు దాని యొక్క రోల్ అనేది డిఫరెంట్ కండిషన్లో డిఫరెంట్ సిచ్యువేషన్లో దాని యొక్క రోల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇట్ క్యాన్ బి చేంజ్ ఫ్రమ్ ద ఐరన్ దట్ ఈస్ ద iron atoms, that is from the oxidation state of +2 to the +3. That the change of the oxidation state is because of the oxido reduction reaction. So ఈ particular character వల్ల it plays a major role in case of respiratory complexes. అంటే జనరల్గా ఏంది, రెస్పిరేటరీ కాంప్లెక్సెస్లో ఎక్కడైతే మనకు ఐరన్ సల్ఫర్ కాంప్లెక్సెస్ ఉంటాయో ఈ కాంప్లెక్సెస్లో మేజర్గా రోల్ ప్లే చేసేది ఐరన్ అనమాట. సో ఈ ఐరన్ యొక్క ఎబిలిటీ వల్ల రెస్పిరేటరీ కాంప్లెక్సెస్తో పాటు మనకు సైటోక్రోమ్ అంటే ఏంది, మనకు రెస్పిరేటరీ కాంప్లెక్సెస్లో జనరల్గా చూస్తే మనకు సైటోక్రోమ్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఫోటోసింథసిస్లో చూసుకుంటే ఫెరిడాక్సిన్.
సో ఫెరిడాక్సిన్ ఏదైతుందో ఇట్ ఈస్ బేసికల్లీ ద మాలిక్యూల్ విచ్ ఇస్ బేసికల్లీ ఇన్వాల్వ్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. సో మనకు బికాస్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ టు dangle between the +2 and +3 state, that is the oxidation reduction state, it can be utilized in the respiration complex. It can be plays a major role in case of cytochrome, and also it plays a major role in the ferredoxin. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాంగనీస్. జనరల్గా మనం మ్యాంగనీస్ గురించి చెప్పుకోవాలనుకుంటే దట్ ఈస్ గివెన్ యాజ్ అన్ అబ్రివేషన్ కాల్డ్ ఎస్ MN. సో బేసికల్గా మ్యాంగనీస్ వచ్చేసి ఇది ఒక డైవాలెంట్ క్యాటయాన్. సో ఈ మ్యాంగనీస్ యొక్క మేజర్ రోల్ ఏంటంటే జనరల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్. సో వాట్ ఈస్ ద ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్? దీంట్లో ఏంటంటే ఇది లైట్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మ్యాంగనీస్ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు ఉంటే ఏంటంటే జనరల్గా మనకు ఆ వాటర్ ఏదైతుందో ఆ ఎనర్జీ అంటే లైట్ ఎనర్జీ వచ్చేసి వాటర్ని విల్ బి బ్రోకింగ్ డౌన్ ఇంటూ ఆక్సిజన్ అండ్ protons. So basically the evolution of oxygen on the earth surface adi because of the oxygen evolving complex, that is because of the presence of the manganese. So manganese is the one which is a main ingredient of the OEC, and where the splitting of water will be taking place into molecular oxygen and the proton. So finally the molecular oxygen will be evolved. So this is about the manganese. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా మనం జింక్. సో జింక్ గురించి చూసుకుంటే ఏంటంటే జింక్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ఆక్సిన్స్. సో ఆక్సిన్స్ యొక్క సింథసిస్లో జరగాలనుకున్నప్పుడు కానీ, అదే కాకుండా ఆక్సిన్స్ యొక్క సింథసిసే కాకుండా మనకు ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ అంటే ఏంటి, జనరల్గా ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ అండ్ ఈ ఎంజైమ్స్ ఏవైతున్నాయో, ఓకే, ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ అండ్ కార్బాక్సిలేస్ ఏదైతుందో ఈ ఎంజైమ్స్లో బేసికల్గా మనం ఇన్వాల్వ్ అయ్యేది జింక్ అనమాట. సో మనకు యాక్టివ్ సైట్లో ఇన్వాల్వ్ అయ్యే మెటాలిక్ అయాన్ ఏదైతుందో దాన్ని జింక్ యాటమ్ అంటాం. సో బేసికల్లీ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఆక్సిన్స్, ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ అండ్ కార్బాక్సిలేస్ ఎంజైమ్స్. సో ఈ ఎంజైమ్స్లో బేసికల్గా ఇది ఇన్వాల్వ్ అయ్యేది జింక్ యాటమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాపర్. జనరల్గా కాపర్ మనకు జనరల్గా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, కాపర్ అనేది బేసికల్గా మనకు రెండు విధాలుగా అవైలబుల్ ఉంటుంది అనమాట. రెండు ఆక్సిడేషన్ స్టేట్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి ప్లస్ ఫామ్ అండ్ ఇంకోటి వచ్చేసి +2 ఫామ్. సో ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైతున్నాయో బేసికల్గా ఈ +ఫామ్ అండ్ +2 ఫామ్లో అవైలబుల్ ఉన్న కాపర్ ఆటమ్ ఏదైతుందో ఇట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిడో రిడక్షన్ రియాక్షన్. సో ఆక్సిడో రిడక్షన్ రియాక్షన్ ఏదైతుందో ఆక్సిడో రిడక్షన్ రియాక్షన్లో బేసికల్గా రోల్ ప్లే చేసేది ఎవరు, కాపర్ అనమాట. సో ఈ యొక్క రోల్ వల్ల బేసికల్గా ఇట్ క్యాన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ బేసికల్లీ రెస్పిరేటరీ కాంప్లెక్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, రెస్పిరేటరీ కాంప్లెక్సెస్లో ఎస్పెషల్గా సైటోక్రోమ్ A and A3. సో సైటోక్రోమ్ A and A3 అనే కాంప్లెక్సెస్లో రెస్పిరేటరీ కాంప్లెక్సెస్ అండ్ ఆల్సో మనకు ఫోటోసింథసిస్లో కూడా, ఓకే, ఫోటోసింథసిస్లో చూసుకుంటే బేసికల్గా మనం ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది, మనకు జనరల్గా ఇది ప్లాస్టోసయోనిన్. ఓకే, ప్లాస్టోసయోనిన్ ఏదైతుందో ఆ ప్లాస్టోసైనిన్ మాలిక్యూల్ సింథసైజ్ కావాలంటే బేసికల్గా అది కాపర్ ద్వారానే సింథసైజ్ అవుతుంది. సో జనరల్గా మన కాపర్ ఆటమ్ ఏదైతుందో కాపర్ +2 అండ్ కాపర్ ప్లస్ ఆటమ్ ఏదైతుందో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిడో రిడక్షన్ రియాక్షన్స్, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ రెస్పిరేటరీ కాంప్లెక్సెస్ లైక్ cytochrome A and A3. Apart from this, it plays a major role in case of plastocyonin, which plays a major role in case of oxido reduction reaction. సో నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి బోరాన్. సో బేసికల్గా బోరాన్ యొక్క ఫంక్షన్ ఏంది, బోరాన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ బేసికల్లీ ఇన్వాల్వ్ ఇన్ ద uptake of the calcium. So boron uptake అయ్యేటప్పుడు at the same time it also allow the calcium to be taken by the boron. So generally the boron is the one which is basically helping in the uptake of the calcium. ఇదే కాకుండా మనకు it also plays a major role in case of pollen grain germination. అంటే ఏంది, జనరల్గా పోలన్ గ్రెయిన్స్ ఏవైతున్నాయో దాని యొక్క జెర్మినేషన్లో కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట బోరాన్. సో బోరాన్ యొక్క వర్క్ ఏంటంటే బేసికల్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద అప్టేక్ ఆఫ్ ద కాల్షియం, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద పోలన్ గ్రెయిన్ జెర్మినేషన్.
సో ఇదే కాకుండా మనకి వీ కెన్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద బోరాన్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ డిఫరెన్షియేషన్. అంటే ఏంది, మనకు ఒక సెల్ ఫామ్ అయినాక ఆ సెల్ యొక్క డిఫరెన్షియేషన్ కానీ ఫేట్ ఆఫ్ ద సెల్ అనేది బేసికల్లీ బికాస్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సెల్. సో బోరాన్ is the one which is plays a major role for the uptake of the calcium in the germination of the pollen grain and also cellular differentiation. This is the functioning of the boron. నెక్స్ట్ వచ్చేసి మాలిబ్నమ్. బేసికల్గా మాలిబ్నమ్ యొక్క ఫంక్షన్ చూసుకుంటే ఇట్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ నైట్రోజినేస్ ఎంజైమ్. సో నైట్రోజినేస్ ఎంజైమ్ ఏంది, జనరల్గా ఇట్స్ అన్ యూనివర్సల్ ఎంజైమ్ వేర్ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా. సో ఫర్ కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా, దట్ ఈస్ అ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగేటప్పుడు నైట్రోజినేస్ ఎంజైమ్ అనేది ఏదైతుందో ఆ నైట్రోజినేస్ ఎంజైమ్ బేసికల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ మెటల్ అయాన్ కాల్డ్ as molybdenum. So molybdenum is the one which is basically involved as an important ingredient while the formation of nitrogenase enzyme. So generally మనకి molybdenum చూసుకుంటే it forms a complex with the iron. So this iron molybdenum complex is the major active center in the nitrogenase enzyme for the conversion of nitrogen into ammonia. సో ఫైనల్గా వచ్చేసి క్లోరిన్. సో జనరల్గా క్లోరిన్ ఏంది, జనరల్గా క్లోరిన్ని తీసుకుంటే ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్మో రెగ్యులేషన్. సో జనరల్గా ఆస్మో రెగ్యులేషన్ అంటే ఏంది, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ప్లాంట్ సెల్లో మెయింటైన్ చేసేది క్లోరైడ్ అయాన్. సో ఈ క్లోరైడ్ అయాన్ ఏదైతుందో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అలాంగ్ విత్ ద పొటాషియం అండ్ ఆల్సో సోడియం. సో జనరల్గా చూసుకుంటే మనకు కాల్షియం అండ్ సోడియం విల్ బి బ్యాలెన్స్ along with the chloride. So this kind of balance is called as cation anion balance. జనరల్గా మనం ఏంది ఇక్కడ మనం cation anion balance అంటే ఏంది, జనరల్గా దట్ ఈస్ నథింగ్ బట్ ద కాల్షియం, ద క్లోరైడ్ ఈస్ ద వన్ విచ్ ఈస్ బ్యాలెన్సింగ్ ద పొటాషియం అండ్ ద సోడియం. సో sodium and potassium will be balanced always with the chloride. So basically the chloride and anion are basically involved in the balancing. This balancing is called as cation anion balance. Apart from this, chloride is the one which is basically involved in the osmoregulation of the solutes within the plant cell. ఇంకోటి మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెగ్నీషియంతో పాటు ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు మెగ్నీషియంతో పాటు క్లోరైడ్ విల్ ఫార్మ్ ఏ కాంప్లెక్స్ కాల్డ్ as OEC complex, oxygen evolving complex. So that is basically formed as an association between the manganese and the chloride. So manganese and chloride basically it forms a association called as OEC complex. ఈ OEC complex ఏంది, జనరల్గా it is involved in the formation of the oxygen. So basically మనం ఏంటంటే manganese and chloride are forming an complex that is called as OEC complex where it plays a major role in the evolution of the oxygen. సో మైక్రోన్యూట్రియంట్స్ అని వేటిని అన్నాం మనం, జనరల్గా మైక్రోన్యూట్రియంట్స్ అంటే జనరల్గా మనకు ఏవైతే 10 మిల్లీమోలార్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పర్ కేజీ ఆఫ్ డ్రై వెయిట్ని మనము మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. సో ఇక్కడ మైక్రోన్యూట్రియంట్స్ గురించి చూసుకుంటే జనరల్గా మనకు ఐరన్, మ్యాంగనీస్, జింక్, copper, boron and also molybdenum and coming to the chloride. So these are the micronutrients basically which are present less than or that is they are present less than 10 millimolars per kg of dry weight. అదే కాకుండా దాని యొక్క రిక్వైర్మెంట్ ఏదైతుందో దాని యొక్క రిక్వైర్మెంట్ అనేది అంతగా ఉండదు ప్లాంట్ యొక్క ఫంక్షన్. సో బేసికల్లీ దే ప్లేస్ ఏ మేజర్ రోల్ యాజ్ అన్ యాక్టివేటర్ ఆఫ్ ద ఎంజైమ్ కాంప్లెక్సెస్ అండ్ ఆల్సో దే ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్లాంట్. సో their requirement is very less than and their requirement is not so abundant when compared to the macronutrients. సో ఫైనల్గా మాట్లాడుకునేది నికిల్. సో నికిల్ యొక్క ఫంక్షన్ ఏంది బేసికల్గా, సో జనరల్గా మనం నికిల్ గురించి నేర్చుకోవాలనుకుంటే నికిల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి మనకు Na+3. సో Na+3 ఏదైతుందో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ యూరియేస్ ఎంజైమ్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఇట్ ఈస్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎంజైమ్స్ ఆఫ్ ద నైట్రోజన్ మెటబాలిజం. సో యూరియేస్ అండ్ ఆల్సో ఎంజైమ్స్ ఆఫ్ నైట్రోజన్ మెటబాలిజంలో బేసికల్ ఇన్వాల్వ్ అయ్యేది నికిల్. సో బేసికల్ ఇట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ద మైక్రోన్యూట్రియంట్స్. సో మళ్ళీసారి మనం ఏం చూసుకున్నామంటే జనరల్గా మనం మైక్రోన్యూట్రియంట్స్లో జనరల్గా మనకు ఐరన్, మెగ్నీషియం, ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, boron, molybdenum, chloride and nickel. So these are the elements basically plays a major role in case of biological functions of the plant. So coming to the functions of the mineral nutrients అనేది they can be classified into 4 broad
categories. First one వచ్చేసి components of the biomolecules. So basically components of biomolecules అంటే ఏంది, for example carbon, oxygen, hydrogen, nitrogen, these are the components of the biomolecules. రెండోది వచ్చేసి they can be plays a major role as an energy currency. So the energy currency of the cell is the one where basically ATP is the one which is basically the form of the ఇక్కడ చూసుకుంటే మనము phosphorus అనేది ఏదైతుందో that is the element that is ATP లో ఉన్న P ఏదైతుందో దాన్ని phosphorus అంటాం. సో ఎనర్జీ రిలేటెడ్ కాంపోనెంట్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మూడోది వచ్చేసి బేసికల్గా సమ్ టైమ్ దే క్యాన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టివేటర్స్ అండ్ ద ఇనిబిటర్స్ ఆఫ్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం అయాన్ తీసుకుంటే ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ PEP దట్ ఈస్ ఫాస్ఫోయినాల్ ఫినోలేట్. సో ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఏదైతుందో ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సిలేస్ అండ్ జింక్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ కార్బాక్సిలేస్ అండ్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్. MO molybdenate is the one which is basically plays a major role in case of nitrogenase. ఇదే కాకుండా ఫైనల్ వర్క్ వచ్చేసి మనకు osmotic potential అనమాట. సో వాట్ ఈస్ osmotic potential? దట్ ఈస్ జనరలీ సమ్ ఆఫ్ ద ions like especially the sodium, potassium, chloride, these are the one which maintain the solute or osmotic balance within the cell. So this osmotic balance is the one which is maintaining the anion cation ratio and the balance. Apart from this, it plays a major role in the stomatal opening and the closing during the evaporation of the water. So జనరల్గా మనం ఏం మాట్లాడుకోవచ్చు అని అంటే జనరల్గా బేస్డ్ ఆన్ ద కేటగరైజేషన్. సో బేస్డ్ ఆన్ ద categorization of the functions basically they can be categorized into 4 different functions. One is they can form a component of the biomolecules like proteins, carbohydrates, lipids, nucleic acid. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని కాంపోనెంట్స్ ఎవరు ఫామ్ అవుతారు? బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, okay, sulfur. These are the ones which are forming these biomolecules. రెండోది వచ్చేసి they plays a major role as an energy units like ATP. మూడోది వచ్చేసి బేసికల్గా మనకి they can act as an activator and the inhibitor of the enzymatic function. For example magnesium ion in case of PEP carboxylase and also alcohol dehydrogenase, zinc atom, and also molybdenum is the one which basically involve the nitrogenase enzyme. సో ఇదంతా కాకుండా ఏంది బేసికల్గా మనకు నాలుగోది వచ్చేసి osmotic potential. So osmotic potential or the solute potential of the cell basically consisting of opening and the closing of stomata and also maintenance of the solute concentration within the cell. So these are the 4 broad classification that is based on the functions of the mineral nutrients according to the studies by the scientists. So scientists have studied different and each and every element and the role of the element, and they have categorized into 4 different categories based on their functionality or the role played by the molecules or elements in the functions. That can be from the range of acting as an activator and inhibitor of the enzymatic activity or maintaining the osmotic balance within the cell, and also they can be plays a major role in case of energy currency of the cell. Apart from this, the major one is they became a component of the macro molecules like proteins, nucleic acid, lipids, and the carbohydrates. So it can be the most of them or basically the plays a major role. That is the first 2 categories may be basically because of the macronutrients, and the second, third and fourth may be basically because of the micronutrient mostly. సో మనకు అసెన్షియల్ ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ వల్ల అంటే లోటుపాటు వల్ల ఏవైతే మనకు చెట్టులో అపియరెన్సెస్ కానీ మార్ఫాలజీలో కానీ ఏదన్నా మనకు చేంజెస్ జరిగితే దాన్ని బేసికల్గా మనము డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటాం. సో డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఈజ్ ద వన్ విచ్ ఆర్ అపియరింగ్ విత్ ఇన్ ద ప్లాంట్. సో మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చేంజెస్ జరగడం వల్ల మనకు అసెన్షియల్ ఎలిమెంట్స్ యొక్క ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ వల్ల చేంజెస్ ఏవైతే జరుగుతాయో ఏవైతే అపియర్ అవుతాయో ప్లాంట్ మీద దాన్ని డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటాం. సో ఈ డెఫిషియన్సీ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు బేసికల్గా మనము క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అని ఉంటుంది. సో క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంది? బేసికల్గా మనకు ఒక ఎలిమెంట్ ఏదైతుందో ఆ ఎలిమెంట్ దాని యొక్క రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉందో దానికన్నా తక్కువ ఒకవేళ అయితే ఇట ప్లాంట్ బాడీలో ఆ ప్లాంట్ బాడీ యొక్క అపియరెన్సెస్ ఎలా ఏమైనా చేంజెస్ జరిగితే ఆ కాన్సన్ట్రేషన్ మనం క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటాం. సో బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే లో కాన్సన్ట్రేషన్. ఓకే,
మినిమం కాన్సన్ట్రేషన్ ఏదైతుందో basically the minimum concentration of the element or the low concentration or the minimum concentration of the element is nothing but called as critical concentration. So element which is present in a minimum concentration is called as critical concentration, which was required for the functioning of the plant. So basically the minimum concentration is the one where we can see the appearance of the plant function will be affected. That is the critical concentration. సో మనం ఏంది బేసికల్గా మనము దీని రెండు విధాలుగా మాట్లాడుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే జనరల్గా మొబైల్ ఎలిమెంట్స్ అంటే ఇది మొబైల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వీటి యొక్క డెఫిషియన్సీ ఒకలాగా ఉంటుంది, ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో దాని యొక్క డెఫిషియన్సీ ఇంకోలాగా ఉంటుంది అనమాట. సో జనరల్గా మొబైల్ ఎలిమెంట్స్ అంటే ఏంది, ఎప్పుడైతే మనకు ప్లాంట్ యొక్క రిక్వైర్మెంట్ కన్నా తక్కువ మినరల్స్ ఉంటే ప్లాంట్ ఏం చేస్తుందంటే లోవర్ అంటే ఎక్కడైతే ఓల్డ్ లీవ్స్ ఉంటాయో సెనెసెన్స్ లీవ్ ఉంటాయో అక్కడ నుంచి మెటీరియల్ అంతా ప్యాక్ చేసుకొని డిగ్రేడ్ చేసి వచ్చిన మెటీరియల్ని తీసుకెళ్ళి యంగర్ లీవ్స్కి సప్లై చేస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడైతే ఎలిమెంట్స్ మొబైల్గా ఉంటే అంటే ఈజీగా మూవబుల్ అయినప్పుడే దాన్ని మనము మొబైల్ ఎలిమెంట్ అంటాం. సో ఈ మొబైల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కానీ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఇవన్నీ ఏంటి మొబైల్ ఎలిమెంట్స్ అనమాట. ఈ మొబైల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో ఒకవేళ మనకు ఈ ఎలిమెంట్స్లో ఏదైనా డెఫిషియన్సీ ఉంటే మనకు లోవర్ అంటే కిందనే ఎండిపోతున్న చనిపోతున్న పాత ఆకులు ఏవైతున్నాయో ఆకుల నుంచి మాలిక్యూల్స్ బయోమాలిక్యూల్స్ అన్ని డిగ్రేడ్ అయ్యి బ్రేక్ డౌన్ అయ్యి ఆ సప్లై అనేది స్టార్ట్ అవుతుంది మనకు ప్లాంట్స్లో నుంచి. సో ఈ సప్లై ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ అయి ఉండొచ్చు అనమాట. సో బేసికల్గా మనకు మ్యాక్రో మాలిక్యూల్స్ ఏవైతున్నాయో అవి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మనకు సప్లై జరుగుతుంది. ఈ సప్లై అనేది యంగర్ లీవ్స్కి రీచ్ అవుతుంది. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఏవైతే లిబరేట్ అయితే ఏవైతే సప్లై అవుతుందో దాన్ని మొబైల్ ఎలిమెంట్ అంటాం. సో బేసికల్గా మనం దేంట్లో జరుగుతుంది ఇది జనరల్గా మనకు ఈ ట్రాన్స్ఫర్ అనేది మనకు లోవర్ ఓల్డర్ లీవ్స్ నుంచి హయ్యర్ యంగర్ లీవ్స్ వరకు మనకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది జరుగుతుంది. బేసికల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ కార్బన్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఫ్రమ్ ద లోవర్ సెనెసెన్స్ లీఫ్ టు ద హయ్యర్ యంగర్ లీఫ్ వేర్ దెర్ ఇస్ ఎ విగరస్ గ్రోత్ ఈస్ అకరింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బేసికల్గా మన ఇమ్మొబైల్ ఎలిమెంట్స్. సో జనరల్గా ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ ఏంది, మనకి ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ అంటే జనరల్గా ఏవైతే మనకు డెఫిషియన్సీ ఉన్నా కూడా ఒకవేళ ప్లాంట్కి ఇది డెఫిషియన్సీ సప్లై ఉంటే అంటే సప్లైలో డెఫిషియన్సీ ఉంటే జనరల్గా మనకు ఈ ఎలిమెంట్స్ అనేది ఓల్డర్ లీవ్స్ నుంచి న్యూ లీవ్స్కి సప్లై జరగదు. సో దిస్ కైండ్ ఆఫ్ సప్లై ఈ సప్లై ఎప్పుడు జరగదు, జనరల్గా మనకి ఎలిమెంట్స్ అంటే మినరల్ ఎలిమెంట్స్ బేసికల్గా ఇమ్మొబైల్ ఉన్నప్పుడు ఈ సప్లై జరగదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ అండ్ ద కాల్షియం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇమ్మొబైల్ ఎలిమెంట్స్లో డెఫిషియన్సీ ఏర్పడుతుందో అప్పుడు ఇలాంటి సప్లై అంటే ఓల్డ్ లీవ్స్ నుంచి న్యూ లీవ్స్కి సప్లై జరగదు అనమాట. ఎందుకు, ఈ కాల్షియం సల్ఫర్ని తీసుకుంటే అది జనరల్గా కంప్లీట్గా సెల్ అంటే మన ప్లాంట్ సెల్ బాడీలో కంప్లీట్గా కూర్చుండిపోతాయి, కంప్లీట్గా అక్యుములేట్ అయిపోతాయి. అంటే బాడీ తయారైందే కాల్షియం అండ్ సల్ఫర్ ద్వారా గనక బేసికల్గా మనకు ఇది విరగొట్టలేమన్నమాట. సో వీటిని ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇమ్మొబైల్ ఎలిమెంట్స్లో జనరల్గా మనకు ఎప్పుడైతే మనకు షార్టేజ్ ఏర్పడుతుందో ఆ షార్టేజ్ ఏర్పడినప్పుడు ప్లాంట్ ఈ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయలేదన్నమాట, పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకు అంటే జనరల్గా ఆ సప్లై అనేది ప్రాపర్గా జరగదు. సో ఈ సప్లై ఎందుకు ప్రాపర్గా జరగదు అంటే ఈ సల్ఫర్ కానీ కాల్షియం కానీ బేసికల్గా దే ఆర్ ఫార్మింగ్ ద ఫ్రేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్. సో మనకు సెల్లు అది ఎప్పుడైతే విరిగిపోయి కింద పడిపోతే తప్ప విరిగిపోయి కింద పడిపోయి డీకంపోజిషన్ అయ్యి అది రీసైకిల్ అయితే తప్ప మనకు జనరల్గా యాజ్ ఇట్ ఈస్గా ప్లాంట్ నుంచి కంప్లీట్గా ఎలిమెంట్స్ అనేది రిక్రూట్ అయ్యి మనకు న్యూ ఎలిమెంట్స్లో అపియర్ కాదనమాట. సో మొబైల్ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్, ఈ మొబైల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో ఈ మొబైల్ ఎలిమెంట్స్లో బేసికల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ద ఓల్డ్ టు న్యూ లీవ్స్. సో ఈ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు ఎప్పుడైతే షార్టేజ్ ఏర్పడుతుందో షార్టేజ్ ఏర్పడినప్పుడు బేసికల్గా ఆ షార్టేజ్ అనేది ఓల్డర్ లీవ్స్లో అపియర్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఇమ్మొబైల్ ఎలిమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ అండ్ కాల్షియంలో చూసుకుంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది జరగదు. సో మనకి ఎప్పుడైతే మనకు ఈ ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ యొక్క షార్టేజ్ లేకపోతే డెఫిషియన్సీని మనం చూసుకుంటే బేసికల్గా దే విల్ బి అపియరింగ్ ఇనిషియల్ ఇన్ ద
న్యూ లీవ్స్. సో యంగర్ లీవ్స్, న్యూ షూట్స్, న్యూ లీవ్స్లో జనరల్గా మనకి ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ యొక్క డెఫిషియన్సీ ప్రాపర్గా క్లియర్ కట్గా ఇనిషియల్ డేస్ ఆఫ్టర్ ద డెఫిషియన్సీ అనేది మనకు అపియర్ అవుతుంది అనమాట. సో మనకు బేసికల్గా మన డెఫిషియన్సీ బేసికల్గా ఏంది, జనరల్గా మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు సిమ్టమ్స్ని అంటే క్లోరోసిస్ అంటే ఏంటి, డిగ్రేడేషన్ ఆఫ్ ద క్లోరోఫిల్ పిగ్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోరోసిస్. ఇంకోటి వచ్చేసి నెక్రోసిస్ అంటే టిష్యూ డిగ్రేడేషన్ అనమాట. మూడోది వచ్చేసి స్టంటెడ్ గ్రోత్, దట్ ఈస్ ది ఇనిబిషన్ ఆఫ్ ద గ్రోత్. నాలుగోది వచ్చేసి ప్రీమెచ్యూర్ ఫాల్ ఆఫ్ ద లీవ్స్ అండ్ ద బడ్స్. ఎప్పుడైతే మనకు లీవ్స్ అండ్ బడ్స్ ఎప్పుడైతే విగ్రస్గా గ్రోత్ జరుగుతుంటుందో, ఎప్పుడైతే డెఫిషియన్సీ జరుగుతుందో ఆ టైంలో ప్రీమెచ్యూర్ ఫాల్ ఆఫ్ లీవ్స్ అండ్ ద బడ్స్ విల్ బి టేకింగ్ ప్లేస్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సెల్ డివిజన్ అంటే మనకు జనరల్గా కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, కాల్షియం అండ్ ఆల్సో సల్ఫర్ ఇవన్నీ చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ ద సస్టైనింగ్ ఆఫ్ ద గ్రోత్ అండ్ ఆల్సో డ్యూరింగ్ ద సెల్ డివిజన్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇనిబిషన్ ఆఫ్ ద సెల్ డివిజన్ ఏదైతుందో బేసికల్గా మనకు ఈ విధంగా అంటే సెల్ డివిజన్ విగరస్ గ్రోత్కి మినరల్ న్యూట్రియంట్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే డెఫిషియన్సీలో అపియర్ అవుతుందో ఆ డెఫిషియన్సీ వల్ల మనకు ఇనిబిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో వాట్ ఈస్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్? క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఈస్ నథింగ్ బట్ ద లో concentration, that is the minimum concentration of the element which is required by the plant to perform the required activities, like it may be physiological activity or it may be the biochemical activity. So that concentration which is minimum in the level is called as critical concentration. Coming to the mobile and immobile elements, basically mobile elements in the general carbon, oxygen, nitrogen, దీని యొక్క deficiency basically we can see in the older leaves. While coming to immobile elements, basically we can see them basically in the new leaves, that is young leaves and the stems. Coming to the basically deficiency symptoms, ఇక్కడ జనరల్గా చూసుకుంటే క్లోరోసిస్, నెక్రోసిస్, stunted plant growth, premature fall of the buds and the leaf, and also inhibition of the cell division of the plant cell is the one where we can see the deficiency of the mineral elements. So coming to the toxicity of the micronutrients, toxicity of micronutrients గురించి నేర్చుకోవాలంటే ఏంటంటే జనరల్గా మనకు మైక్రోన్యూట్రియంట్స్ కావాల్సిన శాతం అనేది చాలా తక్కువ. సో ఆ రిక్వైర్మెంట్ ఏదైతుందో అది చాలా మినిమం రిక్వైర్మెంట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ టైట్లీ రెగ్యులేటెడ్. సో ఈ రిక్వైర్మెంట్ కన్నా కొంచెం మనకు అయాన్స్ అనేది ఆ మినరల్ న్యూట్రియంట్స్ అనేది కొంచెంగా ఎక్కువగా ఇంక్రీజ్ అయితే దానివల్ల మనకు కొన్ని రకాలుగా మనకు ప్లాంట్లో మార్ఫాలజికల్ చేంజెస్ కానీ లేకపోతే అపీరెన్స్లో కానీ చేంజెస్ జరుగుతాయి అనమాట. సో దీన్ని మనం టాక్సిసిటీ అంటాం. అంటే రిక్వైర్డ్ లెవెల్స్ కన్నా కొంచెం అన్న ఎక్కువ అయితే, దాని యొక్క రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ అయితే దాని యొక్క లెవెల్స్ని మనం టాక్సిక్ లెవెల్స్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ toxicity of the micronutrients. So basically మనకు a percentage of the micronutrients whose percentage is decrease in the 10% of the body weight. So basically 10% of the plant body weight ఏదైతుందో ఈ 10% ఆఫ్ ప్లాంట్ బాడీ వెయిట్ యొక్క డిక్రీజ్మెంట్ వల్ల మనకు అది జరిగేదాన్ని మనం బేసికల్గా మనకు టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. సో మనం స్లైట్గా చేంజెస్ అయినా కూడా దా స్లైట్ చేంజెస్ వల్ల మనకు 10% ఇన్ ద డిక్రీజ్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఈస్ నథింగ్ బట్ కాల్ యాజ్ టాక్సిసిటీ ఆఫ్ ద మైక్రోన్యూట్రియంట్స్. సో ఇక్కడ ఏంది బేసికల్గా మనకు టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. సో ఇక్కడ జనరల్గా మనం ఎగ్జాంపుల్ దేని తీసుకుంటామంటే మ్యాంగనీస్. సో ఎప్పుడైతే మనం మ్యాంగనీస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పెరిగిన మ్యాంగనీస్ కాన్సన్ట్రేషన్ వల్ల మనకి ఏం జరుగుతుంది, ఈ మ్యాంగనీస్ ఏం చేస్తుంది జనరల్గా ఇట్ విల్ అవాయిడ్ ద అప్టేక్ ఆఫ్ ద మెగ్నీషియం, కాల్షియం basically. So magnesium and calcium యొక్క uptake అనేది basically it will be affected because of the presence of excess of manganese. So manganese ఎక్కువ అవడం వల్ల మెగ్నీషియం, కాల్షియం అండ్ క్లోరైడ్ యొక్క అప్టేక్ కూడా తగ్గుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు ఈ ఎప్పుడైతే మ్యాంగనీస్ ఎక్కువ అవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఈ వెయిన్స్ ఏవైతున్నాయో వెయిన్స్ దగ్గర మనకు ఒక బ్రౌన్ స్పాట్స్ ఫామ్ అవుతాయి అనమాట.
ఈ బ్రౌన్ స్పాట్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది? క్లోరోసిస్ వెయిన్స్, అంటే ఎక్కడైతే మనకు చెట్టు లోపట మన ఆకు లోపట వెయిన్స్ ఉంటాయో అక్కడ బ్రౌన్ స్పాట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు? మ్యాంగనీస్ ఎక్కువ అవ్వడం వల్ల. సో ఈ మ్యాంగనీస్ ఎక్కువ అవడం వల్ల ఏం జరుగుతుంది? మనకి మెగ్నీషియం యొక్క అప్టేక్, బేసికల్గా మెగ్నీషియం యొక్క అప్టేక్ తగ్గుతుంది. ఆల్సో క్లోరైడ్ యొక్క అప్టేక్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇక అదే కాకుండా ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు మనము, మెగ్నీషియం ఏదైతుందో మెగ్నీషియం యొక్క యాక్టివిటీ జనరల్గా జరగనియదు అనమాట మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ ఎప్పుడైనా కూడా మెగ్నీషియం యొక్క యాక్టివ్ సైట్తోని పోటీ పడి ఆ యొక్క ఎంజైమ్ యాక్టివిటీ అనేది జరగకుండా చూస్తుంది అనమాట మ్యాంగనీస్. సో మెగ్నీషియం యొక్క యాక్టివిటీ రెగ్యులేషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆల్సో కమింగ్ టు ద కాల్షియం, బేసికల్గా మన మ్యాంగనీస్ ఏం చేస్తుంది జనరల్గా, ఇట్ విల్ be avoiding the take up of the calcium by the that is the apical part of the shoot. So apical part of the shoot ఏదైతుందో that is basically taking the calcium, and the manganese is the one which is basically avoiding the uptake of the calcium. So we can say that the excess of the manganese, so జనరల్గా మనం ఏమనొచ్చు, టాక్సిసిటీ ఆఫ్ ద మ్యాంగనీస్ ఏదైతుందో, టాక్సిసిటీ సిమ్టమ్స్ ఏవైతున్నాయో బేసికల్గా మన ప్లాంట్లో, దట్ టాక్సిసిటీ సిమ్టమ్స్ ఆఫ్ ద వన్ విచ్ ఈస్ బేసికలీ ఈక్వల్ టు ద డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ ద, సో డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ ద మెగ్నీషియం అండ్ ద కాల్షియం. సో జనరల్గా మనం ఏం మాట్లాడుకోవచ్చు, జనరల్గా మ్యాంగనీస్ ఎక్కువ అవ్వడం వల్ల దాని యొక్క రోల్ అనేది కావాల్సిన రోల్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల జనరల్గా ఏం జరుగుతుంది, వేరే ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఈ అన్నిటితో పోటీ పడుతుంది అనమాట బయాలజికల్ యాక్టివిటీలో. ఏ విధంగా పోటీ పడుతుంది? ఫస్ట్ మనం కాల్షియం గురించి నేర్చుకుంటే, కాల్షియం యొక్క అప్టేక్ బై ద షూట్ అనేది ఇట్ ఈస్ ఇన్హిబిటెడ్ బై మీన్స్ ఆఫ్ మ్యాంగనీస్. అదే కాకుండా మెగ్నీషియంతో ఎలా పోటీ పడుతుంది? మెగ్నీషియం ఎక్కడెక్కడైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తుండో ఆ యొక్క ఎంజైమేటిక్ యాక్టివిటీస్కి బేసికల్గా మ్యాంగనీస్ అనేది పోటీ పడుతుంది అనమాట. సో కాల్షియం అప్టేక్లతో పాటు మెగ్నీషియం యొక్క యాక్టివిటీస్లో కూడా అడ్డుపడుతుంది. అంటే ఏ విధంగా మనం వర్ణించవచ్చు, దీన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, మ్యాంగనీస్ యొక్క టాక్సిసిటీ, అంటే మ్యాంగనీస్ యొక్క ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల దాని యొక్క టాక్సిసిటీ సిమ్టమ్స్ని మనం డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ ద మెగ్నీషియం, కాల్షియం అండ్ ఐరన్తో పోల్చవచ్చు అనమాట. సో మ్యాంగనీస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ మ్యాంగనీస్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని టాక్సిసిటీ సిమ్టమ్స్ అంటాం. సో మ్యాంగనీస్ యొక్క టాక్సిసిటీ సిమ్టమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద deficiency symptoms of the magnesium, calcium and the iron. So దీని యొక్క toxicity symptoms are equal to the deficiency symptoms of the magnesium, calcium and the iron. So this is about the toxicity of the micronutrients. So ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, జనరల్గా మనకి ఏదైతే మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయో దాని యొక్క రిక్వైర్మెంట్స్, దాని యొక్క అబాండెన్స్ ఇన్ ద ప్లాంట్ బాడీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రిక్వైర్మెంట్ కానీ అబాండెన్స్ ఏ విధంగా అనొచ్చు మనము, ఆ రిక్వైర్మెంట్ అంతే వరకు ఉన్నప్పుడు ఏం పర్వాలేదు. ఎప్పుడైతే వీటి యొక్క లెవెల్స్ పెరుగుతాయో ఆ లెవెల్స్ పెరగడం వల్ల కొంచెం పెరిగినా కూడా 10% ఆఫ్ బాడీ వెయిట్ అనేది మనకు ప్లాంట్ డ్రై వెయిట్లో తగ్గడం వల్ల దాన్ని మనం ఆ లెవెల్ ఆఫ్ ఇంక్రిమెంట్ని మనము జనరల్గా మెటల్ టాక్సిసిటీ అంటాం అనమాట. దట్ ఈస్ ఎస్పెషల్లీ ద మైక్రోన్యూట్రియంట్స్ యొక్క టాక్సిసిటీ. సో ఇక్కడ ఏంది, జనరల్గా మనకు మ్యాంగనీస్ ఏదైతుందో, మ్యాంగనీస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతుందో ఆ మ్యాంగనీస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవడం వల్ల అది జనరల్గా మెగ్నీషియం, కాల్షియం అండ్ ఐరన్తో పోటీ పడుతుంది. ఏ విధంగా అంటే మ్యాంగనీస్ విల్ బీ having competition with the magnesium for binding to the enzymatic activity. ఇదే కాకుండా బేసికల్గా మనము it is also plays a major role avoiding the inhibition, avoiding the absorption of the root apex of the stem, that is basically avoiding the absorption of the calcium ion. So manganese యొక్క toxicity symptom is equal to the deficiency symptoms of the magnesium, calcium and the iron. సో మూడోది వచ్చేసి వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో కమింగ్ టు ద మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, దీంట్లో మనకు ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఎలిమెంట్స్ ఏ విధంగా అబ్జార్బ్ అవుతుంది అనేది చూసుకోవచ్చు. సో దీంట్లో మనకు ప్యాసివ్ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి విచ్ జనరలీ డజంట్ రిక్వైర్ ద ఎనర్జీ ఫర్ ద ట్రాన్స్పోర్ట్. ఇంకోటి వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ వేస్ బై విచ్ వీ డిస్కస్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. మెకానిజం ఆఫ్ జనరల్గా మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, బేసికల్గా
ద మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఏ విధంగా మనం ఎలిమెంట్స్ అనేది మనకు ప్లాంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఏ విధంగా అది లోపలికి తీసుకుంటుంది అనేది ఇట్స్ నథింగ్ బట్ ద మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో జనరల్గా మనం ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే జనరల్గా మనం ఒక ప్లాంట్ రూట్ సిస్టమ్ని చూసుకుంటే మనకు జనరల్గా మనకు ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి అండ్ ఎపిడర్మల్ సెల్స్ ఆర్ జనరలీ ఫాలోడ్ బై ద కార్టెక్స్ సెల్స్. సో ఈ కార్టెక్స్ సెల్స్ అండ్ ఎపిడర్మల్ సెల్స్ ఏవైతే మనకి లేయర్ ఫామ్ అవుతుందో ఫైనల్లీ దే విల్ బి ఎండింగ్ విత్ ద జైలం వెజిల్స్. సో ఈ రూట్ హెయిర్ ఏదైతుందో ఈ రూట్ హెయిర్ ద్వారా మనకి ఎప్పుడైతే వాటర్ మినరల్స్ ఏవైతున్నాయో సో ఈ వాటర్ అండ్ మినరల్స్ దే విల్ బి రీచింగ్ ద రూట్ హెయిర్. సో ఇక్కడ వరకు మనకి జనరల్గా డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్ ద్వారా మనకు వాటర్ అండ్ మినరల్స్ అనేది రీచ్ అవుతాయి అన్నమాట. ఈ రీచ్ అయినాక జనరల్గా ఏంది దెన్ దే హ్యావ్ టు పాస్ త్రూ దే విల్ బి డిఫ్యూజింగ్ త్రూ ద లేయర్స్ ఆఫ్ ద రూట్ హెయిర్ అండ్ ఫైనలీ దే విల్ బి క్రాసింగ్ this particular lean, that is the set of the cells, and finally they will be taken by the xylem conducting tissue. So ee vidhanga pass ayetappudu endante general ga they will be passing by means of two systems anamata. Oka first system lo endante general ga manamu epoplast antam. ఎపోప్లాస్ట్ అంటే ఏంటి జనరల్గా ఎపోప్లాస్ట్ అంటే జనరల్గా ఆ ఎలిమెంట్స్ వాటర్ ఎలిమెంట్ ఏదైతుందో వాటర్ ఎలిమెంట్ విల్ బి పాసింగ్ త్రూ ద సెల్ మెంబ్రెయిన్ అండ్ ద సెల్ వాల్. సో ఈ ఎపోప్లాస్ట్లో ఏంటంటే మూమెంట్ ఆఫ్ ద వాటర్ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో సెకండ్ వన్ వచ్చేది ఏంటి సింప్లాస్ట్. సింప్లాస్ట్ అంటే ఏంటి జనరల్గా మనకు వాటర్ యొక్క మూమెంట్ ఏ విధంగా జరుగుతుంది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వాటర్ మూమెంట్ అనేది ఇట్ ఈస్ పాసింగ్ టు ద సైటోప్లాస్మిక్ లింకేజెస్. సో జనరల్గా సైటోప్లాస్మిక్ సెల్యులార్ లింకేజెస్ ద్వారా మనకు వాటర్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్లో ప్రాసెస్ అనమాట. జనరల్గా ఏంది జనరల్గా మనకు ఈ టూ డిఫరెంట్ ప్రాసెస్ నుంచి వాటర్ అండ్ మినరల్స్ అనేది పాస్ అవుతూ ఫైనల్గా దే విల్ రీచ్ ద జైలం. ఇందులో ఏం జరుగుతుంది ఈ మినరల్స్ ఏవైతే వస్తున్నాయో ఈ మినరల్స్ దే విల్ బి షూటింగ్ టు ద టిష్యూ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో బేసికల్గా మనకి ఇక్కడ ఏంది ఎప్పుడైతే రూట్ హెయిర్ వారికి వాటర్ ఏ విధంగా వస్తుంది వాటర్ అండ్ మినరల్స్ దే విల్ బి రీచింగ్ ద రూట్ హెయిర్ బై మీన్స్ ఆఫ్ diffusion and osmosis, and finally when they reach the root hair they will be carrying or they will be traveling to the cells, that is the epidermal cells and the cortex cells. So ఈ ట్రావెలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఒక వన్ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ లో ఫాస్ట్ గా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ద ఎపోప్లాస్టిక్ ట్రావెలింగ్. ఇందులో మనకు సెల్ యొక్క సెల్ మెంబ్రెయిన్ మధ్యలో నీకు మూమెంట్ అనేది జరుగుతుంది. సింప్లాస్ట్ అంటే ఏంటి బేసికల్లీ దే విల్ బి ట్రావెలింగ్ ద వాటర్ మాలిక్యూల్ విల్ బి ట్రావెలింగ్ along the entire cells is called as symplastic. So finally ఎప్పుడైతే అవి ట్రావెల్ అవుతాయో ఫైనల్ గా ట్రావెల్ అయినాక then they will be entering into the xylem conducting vessels and the water will be moving along with the minerals. So బేసికల్ గా మనం ఏంది మనకు రెండు రకాలుగా ట్రావెలింగ్ జరుగుతుంది. సో అవుటర్ లేయర్ ఏంది జనరల్ గా మనకి ఎపిడర్మల్ లేయర్ అంటాము, ఇన్నర్ లేయర్ వచ్చేసి కార్టెక్స్ సెల్స్ అంటాం. సో ఈ పర్టికులర్ లేయర్స్ లో బేసికల్ గా మనకు మూమెంట్ ఆఫ్ ద వాటర్ అనేది అలాంగ్ విత్ ద మినరల్స్ విల్ బి టేకింగ్ ప్లేస్, ఐదర్ ఇట్ మే బి టేకింగ్ ప్లేస్ as a fast or slow. So or sometimes most of the cells it will be taking the combination of both the epoplast and the symplast. So finally for the absorption of the minerals and the elements from the soil it has to go through the diffusion, osmosis, and finally it should be traveling along the epidermal and the cortex cells, and they should be reaching the xylem conducting element, that is the xylem conducting tissue or the elements. So entire movement will be basically it is a fast, it may be the epoplastic movement or it may be symplastic movement. So coming to the fourth one, that is about the translocation of solutes. So translocation of solutes lo manam maatladukunedi how the mineral salts are generally translocated or transported across the xylem. So xylem is the main element which is involved in the transportation or translocation of the mineral salts, that is discussed under the translocation of solutes. సో జనరల్గా మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ద సొల్యూట్స్. సో బేసికల్గా ఏ విధంగా మనకు సొల్యూట్ ట్రాన్స్లోకేషన్ అవుతుంది జనరల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు మినరల్స్ ఏవైతే మనకు అప్పటి వరకు వచ్చిన మినరల్స్ ఏవైతున్నాయో ఫైనల్గా మనకి ఎప్పుడైతే జైలం వెజిల్కి రీచ్ అవుతాయో ఆ జైలం వెజిల్కి రీచ్ అయినప్పుడు ఆ వాటర్ ప్రెషర్తో పాటు ఈ వాటర్ మాలిక్యూల్ ఎప్పుడైతే ప్రెషర్ క్రియేట్ చేస్తుందో ఆ ప్రెషర్తో పాటు ఈ మినరల్స్ కూడా దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద జైలం అనమాట. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది మనకు ట్రాన్స్లోకేషన్ ఆఫ్ సొల్యూట్స్ ఆర్ నథింగ్ బట్ ద మినరల్ అయాన్స్. సో జనరల్గా ఇక్కడ మినరల్ అయాన్స్ని మనము సొల్యూట్స్ అంటాం. సో
సో ఈ సొల్యూట్స్ని మినరల్ అయాన్స్ అంటాము. సాల్వెంట్ వచ్చేసి వాటర్. సో జనరల్గా వాటర్ ఈస్ నథింగ్ బట్ ద solvent. So mineral ions, that is the solute, they are mixing up with the water, that is the solvent. So finally they form the solution. ఈ సొల్యూషన్ ఏ విధంగా పుష్ అవుతుంది? ద సొల్యూషన్ విల్ బి పుషింగ్ along with the xylem conducting tissue or xylem conducting vessels, where the waters will be pushing water that is the solvent will be pushing the mineral ion, that is the solute, along the length of the conducting tissue. The conducting tissue is nothing but the xylem conducting tissue, which is basically involved in the movement of the mineral ions along with the water, and the water is the one which is providing the pressure for the movement of the solute ions, that is the mineral ions. So mineral ions or the solute ions are the one which are involved in the which are basically involved in the movement, and the pressure which is created by the water, it is the one which is basically involved in the movement of the mineral ions or the solutes within the conducting element, that is the conducting vessels. సో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకు సాయిల్ యాజ్ ఎ రిజర్వ్ ఫర్ అసెన్షియల్ ఎలిమెంట్స్. సో హియర్ వీ కెన్ సీ దట్ ద వెదర్ ఇట్ మే బి macronutrients or whether it may be micronutrients, they are generally created or has been explained in the soil, because we can see the soil is basically, it's a reserve for the essential elements, and it is generally, the soil is the one which is created because of the weathering of the rocks. అంటే ఏంది దాని అర్థము? వెదరింగ్ అంటే రాళ్ళు అర్త్ క్రస్ట్లో ఉన్న ప్రెషర్ వల్ల అవి విరిగిపోయి, ఆ విరిగిపోయినాక వచ్చే ఫైన్ పౌడర్ ఏదైతుందో దానివల్ల క్రియేట్ అయ్యేదే మన రిజర్వాయర్ ఫర్ ద అసెన్షియల్ ఎలిమెంట్స్. So coming to the soil as an acting as an reservoir of the essential elements. So basically soil is the one which is a reservoir that is containing the reserve. So whatever the mineral ions ఏవైతున్నాయో మనం అగ్రికల్చర్ మనం ఎందుకు ఈ విధంగా చదువుకుంటున్నాం అంటే, అగ్రికల్చర్లో మనం మినరల్ అయాన్స్ని ఏ విధంగా మనం స్పెండ్ చేయాలి, ఏ విధంగా మనం అగ్రికల్చర్ క్రాపింగ్ ప్లాంట్స్కి అందియాలనే ఉద్దేశంతో మినరల్ అయాన్స్ యొక్క రీసెర్చ్ కానీ స్టడీ అనేది జరుగుతుంది. కానీ బేసికల్గా మనం వైల్డ్ లైఫ్లో ఫారెస్ట్రీలో చూసుకుంటే మనకి ఏ విధంగా కూడా మినరల్ అయాన్స్ వీటికి మనం అందియం. కానీ అవి ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా వీటికి అందుతున్నాయి అంటే, ఎందుకంటే సాయిల్ అనేది ఇట్ ఈస్ అన్ రిజర్వాయర్, అంటే ఇది ఒక ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ ఆఫ్ ద మినరల్ అయాన్స్. సో వాట్ ఎవర్ ద మినరల్ అయాన్స్ విచ్ వాస్ గివెన్, basically these mineral ions are the one where basically the soil is the one which is providing the mineral ions for the growth of the plant. So basically the plant growth ఏదైతుందో ప్లాంట్ గ్రోత్ కావాల్సిన మినరల్స్ ఎవరు అందిస్తున్నారు? దట్ ఈస్ ద సాయిల్. ద సాయిల్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద మినరల్స్ టు ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్, అండ్ ద సాయిల్ ఈస్ ద వన్ విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రిజర్వాయర్, దట్ ఈస్ ద స్టాక్ పైల్ ఆఫ్ ద మినరల్ అయాన్స్. సో ఇది ఏ విధంగా జరుగుతుంది? మనకు వెదరింగ్ ఆఫ్ ద రాక్ అంటే ఏంది అంటే, మనకు రాయి ఎప్పుడైతే మనకు ప్రెషర్కి సబ్జెక్షన్ అవుతుందో, అంటే వెన్ ద స్టోన్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద ప్రెషర్, దట్ క్రియేట్ ద సెడిమెంట్ ఆర్ దట్ విల్ క్రియేట్ ద సెడిమెంట్ ఆఫ్ ద రాక్. అంటే ఎప్పుడైతే రాయి అరుగుతుంటుందో, రాయి నుంచి వచ్చే రాయి పొడి సెడిమెంట్ ఏదైతుందో దానివల్ల జనరల్గా ఇట్ లీడ్స్ టు ద గ్రోత్ ఆఫ్ దట్ విల్ బి ప్రొవైడింగ్ ద మినరల్ న్యూట్రియంట్స్ ఆర్ ద మినరల్ అయాన్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. సో బేసికల్గా ఇక్కడ ఏంది, జనరల్గా సాయిల్ ఈస్ ద వన్ విచ్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ రిజర్వాయర్ ఫర్ ద ప్రొవైడింగ్ the mineral nutrients, as well as ఏ విధంగా ఈ మినరల్ న్యూట్రియంట్స్ సాయిల్ లోకి వచ్చి చేరుతుంది, బికాస్ ఆఫ్ ద రప్చర్ ఆఫ్ ద రాక్, దట్ ఈస్ ద వెదరింగ్ ఆఫ్ ద రాక్ వల్ల మనకు సాయిల్ మనకు జనరల్గా అది మినరల్ అయాన్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ టు ద సాయిల్ బికాస్ ఆఫ్ ద రప్చరింగ్ ఆఫ్ ద సాయిల్, అండ్ దిస్ విల్ బి వన్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ బేసికలీ ప్రొవైడింగ్ ద mineral ions for the growth of the plant or also reproduction of the plant. So it is the weathering of the rock which is acting as a reservoir of the mineral ion, especially for the soil, and leads to the formation of the plant growth. So coming to the metabolism of nitrogen. So metabolism of nitrogen is the sixth topic under this particular chapter. So that second chapter, that is mineral nutrition. So దీని కింద మనం చదువుకునేది వాట్ ఈస్ నైట్రోజన్ సైకిల్, ఏ విధంగా నైట్రోజన్ అనేది ఇట్ హ్యాస్ బీన్ రీసైకిల్డ్ అనేది మనము, అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపనెంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టంలో మనము దీంట్లో మనం నైట్రోజన్ సైకిల్ గురించి ప్రాపర్గా చదువుకుంటాం. సో దీంట్లో కంప్లీట్గా డిఫరెంట్ way by which we can project or we can show the nitrogen అనేది చూడొచ్చు అనమాట. దట్ ఈస్ ఇన్ ద నైట్రోజన్ సైకిల్. అండ్ వీ కెన్ ఆల్సో సే దట్ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ లైక్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ symbiotic
nitrogen fixation, nodule formation, ఇవన్నీ ఏంటంటే these are the segments where we are discussing under this particular topic where we can see the symbiotic organisms and biological nitrogen fixation and also formation of the nodule within the bean family, that is the Lignaceae family. So this is the entire thing, and output వచ్చేసి ఫైనల్గా మనకు అమోనియా is the one which is generally generated as an end product of the biological nitrogen fixation. ఈ అమోనియా కాస్త ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద అమోనియా కింద మాట్లాడుకుంటాం అన్నమాట. సో ద ఫేట్ ఆఫ్ ద అమోనియా ఇస్ లైక్ formation of amino acids, or it can be involved in the formation of different kind of process by which it can be involved in the formation of the amino acid, and thereafter it will be ending up in the cellular protein. So this is about the entire overview of this particular chapter 2, that is the mineral nutrition. సో ఇప్పుడు ఫైనల్ టాపిక్ వచ్చేసి మెటబాలిజం ఆఫ్ నైట్రోజన్. ఈ మెటబాలిజం ఆఫ్ నైట్రోజన్లో మనం ఏం నేర్చుకుంటామంటే బేసికల్గా ఏ విధంగా నైట్రోజన్ కంప్లీట్గా సైకిల్ అనేది జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనం చూస్తుంది ఏదైతుందో దీన్ని బేసికల్గా నైట్రోజన్ సైకిల్ అంటాం. సో జనరల్గా నైట్రోజన్ సైకిల్ అంటే ఏంది, జనరల్గా ఏ విధంగా నైట్రోజన్ దాని యొక్క రూపం అనేది చేంజ్ అవుతూ అకార్డింగ్ టు కండిషన్ అది కంప్లీట్గా ఎన్విరాన్మెంట్లో ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది అనేది దాన్ని నైట్రోజన్ సైకిల్ అంటాం. సో అదర్వైజ్ కాల్డ్ యాస్ నైట్రోజన్ మెటబాలిజం. ఏ విధంగా అది ఏ రూపంలో మనకు మార్పు చెందుతుంది అనేది దీంట్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో బేసికల్గా ఏంది, జనరల్గా మనము ఎప్పుడైతే మనము అమోనియా తీసుకుంటే ఈ అమోనియా కాస్త ఏదైతుందో ఈ అమోనియా విల్ బి కన్వర్టెడ్ ఇంటూ NO, దట్ ఈస్ ద నైట్రేట్, అండ్ ఫైనలీ నైట్రేట్ కాస్త నైట్రేట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ కన్వర్షన్ ఏ విధంగా జరుగుతుంది, దీన్ని నైట్రిఫికేషన్ అంటాం. సో కన్వర్జన్ ఆఫ్ అమోనియా ఇంటూ NO2 అండ్ ఫైనల్లీ ఇంటూ NO3, ఈ కంప్లీట్ కన్వర్జన్ని మనం నైట్రిఫికేషన్ అంటాం. సో జనరల్గా మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటి, నైట్రిఫికేషన్ ప్రాసెస్. నైట్రిఫికేషన్ అంటే ఆక్సిడేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ నైట్రిఫికేషన్ ప్రాసెస్. దీంట్లో బేసికల్గా మనం ఇన్వాల్వ్ అయ్యే ఆర్గానిజమ్స్ ఏంది, నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోకోకస్. ఇవి ఏం చేస్తాయి అంటే దే విల్ కన్వర్ట్ ద అమోనియా ఇంటూ నైట్రైట్. సో ఫస్ట్ వచ్చేది ఏంది, నైట్రైట్. సో జనరల్గా ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, మనకు నైట్రిఫికేషన్ స్టెప్లో జనరల్గా అమోనియా ఈజ్ కన్వర్ట్ ఇంటూ నైట్రైట్ NO2. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేది ఏంది, జనరల్గా ఈ నైట్రైట్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ నైట్రేట్. ఇక్కడ వచ్చేసి నైట్రోబ్యాక్టర్. సో నైట్రోబ్యాక్టర్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ కన్వర్జన్ ఆఫ్ నైట్రైట్ టు నైట్రేట్. సో దిస్ ఈస్ ద ఫైనల్ వన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రేట్. సో ఫైనల్గా ఏంది, అమోనియా ఈస్ కన్వర్ట్ ఇంటూ నైట్రైట్ అండ్ నైట్రేట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ నైట్రేట్. దిస్ ఎంటైర్ కన్వర్జన్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ నైట్రిఫికేషన్. So nitrification is the process where the ammonia is converted into nitrate and nitrate is converted into nitrate. ఇక్కడ వచ్చేసి నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోకోకస్, అండ్ ఇక్కడ వచ్చేసి బేసికల్గా మనకు నైట్రోబ్యాక్టర్. సో ది ఎంటైర్ కన్వర్జన్ని మనం నైట్రిఫికేషన్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు నైట్రోజన్ ఏదైతుందో నైట్రోజన్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఆక్సిడేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టెప్ ఆఫ్ ద నైట్రోజన్ మెటబాలిజం. సో కన్వర్జన్ ఆఫ్ అమోనియా ఇంటూ నైట్రేట్స్. సెకండ్ లెవెల్ ఏంటంటే జనరల్గా మనకి నైట్రేట్ అండ్ నైట్రేట్ ఏవైతున్నాయో NO2 NO3 ఈ రెండు ఏం జరుగుతున్నాయి, అలాంగ్ విత్ ద అమోనియా దే విల్ బి టేకన్ బై ద ప్లాంట్. సో ప్లాంట్ ఏం చేస్తుంది, ప్లాంట్ హ్యావ్ ద ఎబిలిటీ ఫర్ టేకింగ్ ద నైట్రేట్ అండ్ అమోనియా, అండ్ ఇవన్నీ తీసుకొని ఇట్ విల్ బి యూటిలైజ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే ఇవన్నిటిని తీసుకొని అది వాడుకుంటుంది ప్లాంట్ టిష్యూ. సో ఈ విధంగా ప్లాంట్ బయోమాస్ ఇంక్రీజ్ కావాలంటే మెయిన్గా ఏంది, జనరల్గా మనకు అమోనియా, నైట్రేట్ అండ్ నైట్రేట్ ఇవన్నీ జనరల్గా దే విల్ బి టేకెన్ బై ద ప్లాంట్ అండ్ దెర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాంట్ బయోమాస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఈ ప్లాంట్ బయోమాస్ ఏదైతుందో ఈ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాంట్ బయోమాస్ ఏదైతుందో జనరల్గా అమోనియా, నైట్రేట్ అండ్ నైట్రేట్ మొత్తం కలిసి ఇట్ విల్ బి టేకెన్ బై ద ప్లాంట్ అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ అసిమిలేషన్. సో జనరల్గా అసిమిలేషన్ అంటే ఏంది, నైట్రేట్ అండ్ అమోనియా టేకెన్ బై ద ప్లాంట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాంట్ బయోమాస్ ఈస్ కాల్డ్ యాజ్ అసిమిలేషన్. అంటే ఆ నైట్రోజన్ని తీసుకొని ప్లాంట్ దానికోసం అది కొన్ని బయోమాలిక్యూల్ని సింథసైజ్ చేసుకోవడం పనినే మన అసిమిలేషన్ ప్రాసెస్ అంటాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, uptake of nitrogen, uptake of nitrate and uptake of nitrate. So everything is taken by the plant and there is increase in the plant biomass. This process is called as assimilation process. So idantha endante generally ఈ complete form of all the forms of nitrogen is called as nitrogen pool, that is N pool.
సో ఎన్ పూల్ అంటే ఏంది, నథింగ్ బట్ కాల్ as నైట్రోజన్ పూల్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ ద నైట్రేట్స్, నైట్రైట్స్ అండ్ ఆల్సో ammonia form, that is the reduced form of nitrogen. So entire things are called as N pool, that is the nitrogen pool of the soil. సో ఇదంతా ప్రాసెస్ మనకు సాయిల్లో జరుగుతుంది అనమాట. సో ఇదే కాకుండా మనం ఇంకో స్టెప్ ఏం నేర్చుకుంటాం బేసికల్గా, మనము నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనకు అమోనిఫికేషన్ అనమాట. అమోనిఫికేషన్ అంటే ఏంది, జనరల్గా మనకి ఎప్పుడైతే ఏదైతే ప్లాంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ప్లాంట్ ఏం చేస్తుంది, మొత్తం ఎన్ పూల్లో ఉన్న నైట్రోజన్ సబ్స్టెన్స్ అంతా ఫస్ట్ ప్లాంట్కి రీచ్ అవుతుంది అనమాట. సో ప్లాంట్ ఏం చేస్తుంది, ప్లాంట్ యొక్క బయోమాస్ పెరుగుతుంది. సో ఈ ప్లాంట్ని ఎవరు కన్జ్యూమ్ చేస్తారు, యానిమల్. సో జనరల్గా యానిమల్ ఎప్పుడైతే ప్లాంట్ని కన్జ్యూమ్ చేస్తుందో ప్లాంట్ యొక్క బయోమాస్ యానిమల్లోకి చేరుతుంది అనమాట. సో ఈ ప్లాంట్ యానిమల్ ఏదైతుందో టుగెదర్ ఇవి ఇట్లా నుంచి రాలిపోయే చెట్లు, కొమ్మలు, ఆకులు, పువ్వులతో పాటు మన యానిమల్స్ చనిపోతే వచ్చే డికేయింగ్ మ్యాటర్ కానీ, యానిమల్ యొక్క ఎక్స్క్రీషన్ కానీ, ఇవంతా ఏంటంటే జనరల్గా దే విల్ బి ఫార్మింగ్ ద డికేయింగ్ బయోమాస్. సో ఈ బయోమాస్ ఏదైతే డికేయింగ్ అంటే కుళ్ళిపోతున్న బయోమాస్ ఏదైతే ఫామ్ అయిందో అక్కడ నుంచి మనకు జనరల్గా దాంట్లో ఉన్న బయోమాస్ అంటే దానిలో ఉన్న బయోమాలిక్యూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, జనరల్గా చెప్పాలంటే నైట్రోజన్ బయటికి రావాలంటే ఆ బయోమాస్లో ఉన్న ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ కావాలి. సో డికేయింగ్ నైట్రోజన్ మ్యాటర్, డికేయింగ్ ప్లాంట్ మ్యాటర్ అండ్ డికేయింగ్ యానిమల్ మ్యాటర్ నుంచి వచ్చే ఆ సబ్స్టెన్స్ ఏదైతుందో ఆ సబ్స్టెన్స్లో మనకు బేసికల్గా బయోమాలిక్యూల్స్ ఉంటాయి. ఆ బయోమాలిక్యూల్స్ ఎప్పుడైతే కుళ్ళిపోతుంటాయో అందులోకి లిబరేట్ అయ్యేదే అమోనియా అనమాట. సో జనరల్గా ఇక్కడ అమోనియా లిబరేషన్ ఏ విధంగా అనుకోవచ్చు, మనము అమోనిఫికేషన్ ద్వారా అనుకోవచ్చు. సో అమోనియా ఏంది, జనరల్గా అమోనియా ఈస్ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద plant material and the animal material, and that is the decaying process of the plant and ammonia is plant and animal is nothing but called as ammonification. సో ఇక్కడ డికేయింగ్ బయోమాలిక్యూల్ ద్వారా మనకు లిబరేట్ అయ్యే అమోనియా ఏదైతుందో, సో అవి ఎప్పుడైతే డికేయింగ్ అంటే ఎప్పుడైతే అవి కుళ్ళిపోతుంటాయో, కుళ్ళిపోతున్న సమయంలో అవి ఏవైతే అమోనియాని లిబరేట్ చేస్తాయో ఆ అమోనియా లిబరేషన్ ప్రాసెస్ని మనము అమోనిఫికేషన్ అంటాం. సో అమోనిఫికేషన్ is the process where the plant and animal, where basically the decaying plant and decaying biomass and also decaying plant material, basically they will be liberating the ammonia, and the process of liberation of ammonia is called as ammonification. ఇదంతా కాకుండా we will also study about the denitrification. ఈ denitrification లో బేసికల్ మనం ఏం నేర్చుకుంటాము, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ నైట్రేట్ ఏదైతే ఫామ్ అయిందో ఈ నైట్రేట్ కాస్త ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ నైట్రోజన్ గ్యాస్, సో ఈ ప్రాసెస్ని మనం డీనైట్రిఫికేషన్ అంటాం. అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద NO3 అండ్ లిబరేటింగ్ ఆఫ్ నైట్రేట్ ఇంటూ అట్మాస్ఫియర్, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ ఈస్ కాల్డ్ యాజ్ డీనైట్రిఫికేషన్ అనమాట. ఈ డీనైట్రిఫికేషన్ బేసికల్లీ ఇట్ ఈస్ పర్ఫార్మ్ బై ద సూడోమోనాస్ అండ్ థియోబాసిలస్. ఈ థియోబాసిలస్ అండ్ ద సూడోమోనాస్ ఏం చేస్తుంది, దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ డీనైట్రిఫికేషన్ వేర్ ద కన్వర్జన్ of nitrate into atmospheric nitrogen will be taking place anamata. So this is the entire nitrogen metabolism. ఇదే కాకుండా బేసికల్గా మనం అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఏదైతుందో ఈ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ విల్ బి వేర్ ద ఆర్గానిజమ్స్, అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ నుంచి మనకు అమోనియా ఫామ్ కావడం విత్ ది హెల్ప్ ఆఫ్ ద ఫ్రీ లివింగ్ మైక్రో ఆర్గానిజం ఆర్ సింబయోటిక్ మైక్రో ఆర్గానిజం ఇస్ కాల్డ్ యాజ్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇదే కాకుండా అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ కాస్త అమోనియాని కన్వర్ట్ చేయాలనుకుంటే కెమికల్ ప్రాసెస్ ద్వారా, ఇండస్ట్రియల్ ప్రాసెస్ ద్వారా దాన్ని ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాము. ఒకవేళ లివింగ్ ఆర్గానిజం ఇన్వాల్వ్ అయితే దాన్ని బేసికల్గా బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. సో ఇదే కాకుండా మనకు సమ్ అదర్ మెథడ్స్ లైక్ ఎలక్ట్రికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా నైట్రేట్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ నైట్రైట్. సో బేసికల్గా మన అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ నుంచి మనకు అమోనియా ఫామ్ కావాలంటే బేసికల్గా బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారానే మనకు అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కాస్త అమోనియాలకి కన్వర్ట్ అవుతుంది అనమాట.
సో జనరల్గా బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంది, ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రోబ్స్ ఏవైతున్నాయో మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఏం చేస్తుంటాయి, ట్రిపుల్ బాండ్ ఉన్న నైట్రోజన్ యాటమ్ అంటే ట్రిపుల్ బాండ్ ద్వారా 2 నైట్రోజన్ యాటమ్స్ ఒక దగ్గర బౌండ్ అయి ఉంటే దాన్ని నైట్రోజన్ గ్యాస్ అంటాం. సో మైక్రోబ్స్ అండ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ దిస్ కన్వర్జన్ ఆఫ్ దిస్ triple bond nitrogen into ammonia is nothing but called as biological nitrogen fixation. So biological nitrogen fixation lo microorganisms or nothing but the microbes are involved in the conversion of triple bond nitrogen atom into ammonia. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి నైట్రోజినేస్ అనమాట. నైట్రోజినేస్ ఇస్ ద ఎంజైమ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కన్వర్షన్ ఆఫ్ ద నైట్రోజన్ గ్యాస్, దట్ ఈస్ ద ట్రిపుల్ బాండ్ ఆఫ్ ద నైట్రోజన్ ఇంటూ అమోనియా. సో ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో జనరల్గా మనం బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మైక్రోబ్స్. సో ఇక్కడ ఎన్నో రకాలుగా ఉన్నాయి అనమాట. కొన్ని ఏంటంటే ఫ్రీ లివింగ్ అండ్ సింబయోటిక్ ఉండొచ్చు. అంటే అప్పటి వరకు ఎప్పుడైతే హోస్ట్ ప్లాంట్ దొరకకపోయేంత వరకు దాన్ని ఫ్రీ లివింగ్ అంటాము. అదే సింబయోటిక్ నేచర్ ఎప్పుడైతే హోస్ట్ ప్లాంట్ దొరుకుతుందో దాన్ని సింబయోటిక్ నేచర్ అంటాం. సో జనరల్గా మనకు ఫ్రీ లివింగ్ అండ్ సింబయోటిక్ నేచర్ వచ్చేసి అజిటోబాక్టర్. అదే విధంగా ఎనోరోబిక్ బ్యాక్టీరియా విచ్ ఈస్ పర్ఫార్మింగ్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ ఇస్ ద రొడోస్పైరిలం. ఓకే, ఇది ఒక ఎనోరోబిక్ బ్యాక్టీరియా. ఇదే కాకుండా మనకు ఫ్రీ లివింగ్ అలాంగ్ విత్ ద ఫ్యాకల్టేటివ్ సింబయోసిస్ వచ్చేసి నాస్టాక్ అండ్ ఎనాబికా. సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనకు దే ఆర్ డిఫరెంట్ అసోసియేషన్ బిట్వీన్ దే క్యాన్ షో ద ఫ్రీ లివింగ్ నేచర్ ఆల్సో దే క్యాన్ షో ద సింబయోటిక్ నేచర్. సో బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఏం జరుగుతుంది, గ్యాసెస్ ఫామ్ ఉన్న నైట్రోజన్లో ఉన్న ట్రిపుల్ బాండ్స్ కాస్త దే బ్రోక్ డౌన్ అయ్యి ఫైనల్గా మనకు అమోనియా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఏంది, నైట్రోజినేస్ ఎంజైమ్ అనమాట. ఇక్కడ దీని యొక్క యాక్టివ్ సైట్లో ఏముంటుంది, మాలిబ్నమ్ అండ్ ఐరన్ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ కాస్త అమోనియా లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా మనకి ఏంది, ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా ఉండొచ్చు, సింబయోటిక్ బ్యాక్టీరియా ఉండొచ్చు, లేకపోతే మనకు సైనో బ్యాక్టీరియా లైక్ నాస్టాక్ అండ్ అనబినా కూడా ఉండొచ్చు అనమాట. ఇవి యొక్క పని ఏంది, కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా. that is nothing but the biological nitrogen fixation where the microbes which is the living organism or living creatures are involved basically in the conversion of nitrogen into ammonia. సో ఇక్కడ మనం జనరల్గా ఏంది, మనకు ఈ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో భాగంగా మనము ఫ్రీ నేచర్ అండ్ సింబయోటిక్ నేచర్ గురించి చదువుకుంటాం. సో దిస్ ఈజ్ బేసికల్లీ ద సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్. సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే సింపుల్గా ఏంటంటే ఏ విధంగా ఆర్గానిజమ్స్ అనేది పెరుగుతున్నాయి, ఏ విధంగా ఆర్గానిజమ్స్ అనేది ప్లాంట్తో అసోసియేషన్ అయ్యి కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఉండి కానీ ఫ్రీ లివింగ్లో ఉండి కానీ ఆ నైట్రోజన్ గ్యాస్ని ఏ విధంగా అవి అమోనియా లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దాంట్లో ఫ్రీ లివింగ్ రేంజ్ ఉంటుంది, సింబయోటిక్ రేంజ్ ఉంటుంది. దాంట్లో బేసికల్గా బ్యాక్టీరియా ఉంది, అసిటోబాక్టర్ ఉంది, రోడోస్పైరిలం ఉంది, బ్యాసిలస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఫ్రీ లివింగ్ ఆర్ సింబయోటిక్ రేంజ్లో ఉంటుంది ఫర్ ద కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ into ammonia. అదే కాకుండా cyanobacteria, that is the algae, the cyanobacteria is the one which is basically the bacteria form which is basically having the ability to perform the photosynthesis and also to perform the nitrogen fixation. So these cyanobacteria like nostoc and anarbina are having the condition of free living and also symbiotic to perform the nitrogen fixation అన్నమాట. సో ఇక్కడ నాడ్యూల్ ఫార్ములేషన్లో బేసికల్గా మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ నాడ్యూల్ ఫార్ములేషన్లో జనరల్గా మనకి ఏ విధంగా నాడ్యూల్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకు నాడ్యూల్ ఫామ్ అవుతుంది, ఈ నాడ్యూల్ ఫార్ములేషన్ అనేది ఇట్స్ సింబయోటిక్ అసోసియేషన్. సో ఈ సింబయోటిక్ అసోసియేషన్ ఏ విధంగా జరుగుతుంది, మనకు ఈ సింబయోటిక్ అసోసియేషన్లో బేసికల్గా మనకు బ్యాక్టీరియా, సో బ్యాక్టీరియా ఏదైతుందో బ్యాక్టీరియా రూట్ సిస్టమ్తోని అసోసియేట్ అవుతుంది అనమాట. సో జనరల్గా రూట్ సిస్టమ్తోని ఆ బ్యాక్టీరియా అసోసియేట్ అయ్యి ఫైనల్గా మనకి ఏంది నాడ్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో నాడ్యూల్ ఫార్మేషన్ అనేది ఇట్స్ ఏ సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ ద రూట్ సిస్టమ్ అండ్ ద బ్యాక్టీరియా. సో ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, మనకు ఇక్కడ కొన్ని మెయిన్ స్టెప్స్ అనేది మనము బేసికల్గా డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంది జనరల్గా ఈ బ్యాక్టీరియా ఏదైతుందో ఆ రూట్ నుంచి వచ్చే షుగర్స్, ఓకే, ఆ రూట్ నుంచి వచ్చే షుగర్స్ కెమికల్ ఏజెంట్స్ ఏవైతున్నాయో
ఓకే, ద రూట్ నుంచి వచ్చే షుగర్స్ కెమికల్ ఏజెంట్స్ ఆ రూట్ సిస్టమ్ అనేది లిబరేట్ చేస్తుంటారు అనమాట. ఈ లిబరేషన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, ఈ బ్యాక్టీరియా అనేది కీమోటాక్టిక్ మూమెంట్ అంటే కెమికల్కి అట్రాక్ట్ అయిన ఈ బ్యాక్టీరియా స్లోగా ఆ షుగర్స్ని కెమికల్ ఏజెంట్స్కి బాగా అట్రాక్ట్ అయ్యి స్లోగా అవి సాయిల్ సర్ఫేస్ అంటే సాయిల్ పార్టికల్స్ ద్వారా అవి సర్ఫేస్ ఆఫ్ ద రూట్ సిస్టమ్కి రీచ్ అవుతాయి అనమాట. సో ఫైనల్గా ఎప్పుడైతే అవి రీచ్ అవుతాయో ఆ పర్టికులర్ బ్యాక్టీరియా ఏదైతుందో ఆ బ్యాక్టీరియా అనేది దే ఆర్ ట్రయింగ్ టు ఇన్ఫెక్ట్ ద రూట్ హెయిర్. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరుగుతుంటుందో, ఎప్పుడైతే ఇన్వేడింగ్ జరుగుతుంటుందో ఆ రూట్ హెయిర్ కాస్త మనకు ఉక్ షేప్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఉక్ షేప్ ఫామ్ అయినాక ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఏదైతుందో ఆ బ్యాక్టీరియా స్లోగా ఇట్ విల్ బి గ్రోయింగ్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద రూట్ హెయిర్. అవి రూట్ హెయిర్ ద్వారా గ్రో అవుతూ ఫైనల్గా ఇట్ విల్ ఫైనల్లీ రీచ్ ఏ పర్టికులర్ సెల్. సో ఆ కార్టెక్స్ సెల్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఇన్నర్ కార్టెక్స్ సెల్స్ అండ్ పెరిసైకిల్ సెల్స్కి అవి ఎప్పుడైతే ఇన్ఫెక్షియస్ థ్రెడ్ క్యారింగ్ ద బ్యాక్టీరియా ఎప్పుడైతే రీచ్ అవుతుందో అది రీచ్ అయినాక ఏం జరుగుతుంది, ఆ బ్యాక్టీరియా అనేది ఇట్ విల్ బి లిబరేటెడ్ ఇన్ టు ద సైటోప్లాజమ్ ఆఫ్ ద పెరిసైకిల్ ఆర్ ద కార్టెక్స్. సో ఈ విధంగా లిబరేట్ అయినాక జనరల్గా మనకి ఏం జరుగుతుందంటే ఈ లిబరేషన్ అయినప్పుడు జనరల్గా మనకు సింబయోంట్ అనేది మెంబ్రెయిన్లెస్ బ్యాక్టీరియా అనేది క్రియేట్ అవుతుంది. ఆ మెంబ్రెయిన్లెస్ బ్యాక్టీరియాని మనం సింబయోంట్ అంటాం. సింబయోంట్ అండ్ నథింగ్ బట్ దే ఆర్ ద సెల్ వాల్, దే డజంట్ హ్యావ్ ద సెల్ వాల్ అండ్ దే విల్ బి సింప్లీ covered with the membrane, and they are the rhizobium bacteria which are present within the cytosol of the which are basically present in the cytosol of the cortex or the pericycle cell. సో ఫైనల్గా ఎప్పుడైతే ఇవి రీచ్ అయినాయో ఆ రీచ్ అయినాక మేజర్గా అక్కడున్న సెల్స్ ఏవైతున్నాయో ఆ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో విగ్రస్గా అక్కడున్న సెల్స్ అనేది దే విల్ బి అండర్గోయింగ్ మల్టిప్లికేషన్ అండ్ దే విల్ బి అండర్గోయింగ్ సెల్ డివిజన్. సో ఫైనల్గా అవి ఒక లంప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఆ లంప్ ఆఫ్ సెల్స్ ని మనం నాడ్యూల్ అంటాం. సో ఆ నాడ్యూల్ అనేది ఇట్స్ ఎ మెచ్యూర్డ్ నాడ్యూల్ వేర్ దే విల్ బి క్యారింగ్ ద బ్యాక్టీరియా దట్ ఈస్ ద rhizobium in the form of symbiont. So this is about the association of the rhizobium bacteria and the root system of the root system. Majorly it is the legume plants. సో ఈ సింబయోటిక్ అసోసియేషన్ ఏ విధంగా నేర్చుకుంటాం, ఇప్పటివరకు చదువుకున్న సింబయోటిక్ అసోసియేషన్ ఈజ్ బిట్వీన్ ద బ్యాక్టీరియా దట్ ఈస్ ద రైజోబియం అండ్ ఆల్సో ద రూట్ సిస్టమ్. బేసికలీ ఇట్స్ ఏ లెగ్యూమ్ రూట్ సిస్టమ్. సో ఈ లెగ్యూమ్ రూట్ సిస్టమ్ దట్ ఈస్ ద లెగ్యూమ్ రూట్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్యాబియేసి మెంబర్స్, అంటే పల్సస్ ఫ్యామిలీకి చెందిన ఆ పర్టికులర్ ప్లాంట్స్ యొక్క రూట్ సిస్టమ్తో పాటు ఈ రైజోబియం యొక్క బ్యాక్టీరియా అనేది అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద అసోసియేషన్ between the root system of the legume plant, that is the Fabaceae plants, and also the rhizobium bacteria. ఇదే కాకుండా జనరల్గా మనం కొన్ని చాలా స్పెషల్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు అప్పటి వరకు ఫ్రీ లివింగ్ ఉన్న సైనోబాక్టీరియా కానీ రైజోబియం లాంటి ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఫ్రీ లివింగ్ సాయిల్లో ఫ్రీ లివింగ్గా ఉంటాయో, అంటే ఫ్రీగా బతుకుతుంటాయో, ఆ కండిషన్లో ఏంటంటే జనరల్గా సో మనం ఇప్పుడు జనరల్గా మనం కొన్ని స్పెషల్ కండిషన్స్ అనేది బేసికల్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ స్పెషల్ కండిషన్స్లో బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఫ్రీ లివింగ్, సో జనరల్గా ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా కానీ ఫ్రీ లివింగ్ సైనోబాక్టీరియా జనరల్గా సాయిల్ ఉన్నప్పుడు అవి ఫ్రీ లివింగ్లు ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రీ లివింగ్ కండిషన్లో ఏంటంటే జనరల్గా మనకు అవి ఏం చేస్తే ఆ ఫ్రీ లివింగ్ కండిషన్లో ఏరోబిక్ కండిషన్కి అలవాటు పడి ఉంటాయి అనమాట, అంటే ఆక్సిజన్ ప్రజెన్స్కి అలవాటు పడి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా కానీ సైనోబాక్టీరియా కానీ ఎప్పుడైతే హోస్ట్ ప్లాంట్తో అసోసియేట్ అయి ఉంటాయో, అంటే కొలాబరేట్ అయినప్పుడు ఆ ఫ్రీ లివింగ్ వదిలేసి ఆ అసోసియేషన్లు ఉన్నప్పుడు అవిట్లకి ఏం కావాలి, అవి జనరల్గా ఎనోరోబిక్ కండిషన్కి అలవాటు అయి ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో జనరల్గా ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ నథింగ్ బట్ ద ఎనోరోబిక్ కండిషన్ వేర్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మనకు ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలి కనుక, సో ఎప్పుడైతే అవి
ఎప్పుడైతే అవి ప్లాంట్తో అసోసియేట్ అయ్యి సింబయోసిస్లో ఎంటర్ అయినప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు అప్పటి వరకు ఉన్న ఫ్రీ లివింగ్ ఎరోబిక్ కండిషన్ కాస్త ఎనోరోబిక్ కండిషన్లోకి అరైజ్ అవుతుంది అనమాట. సో ఎందుకు ఎనోరోబిక్ కండిషన్ అరైజ్ కావాలి? ఎందుకంటే బేసికల్గా నైట్రోజినేషన్ అంటే నైట్రోజినేస్ ఎంజైమ్ ఏదైతుందో కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా అనేది బేసికల్లీ ఇట్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎనోరోబిక్ కండిషన్, దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఎనోరోబిక్ కండిషన్ is the one where basically the conversion of nitrogen to ammonia is taking place. So this bacteria, when it is going with the association, ఎప్పుడైతే ఆ ప్లాంట్తో అసోసియేట్ అవుతుందో ఆ అసోసియేషన్లో బేసికల్గా మనకు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ కండిషన్ అనేది అరైజ్ అవుతుంది. సో ఈ ల్యాక్ ఆఫ్ కండిషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎనోరోబిక్ కండిషన్ వేర్ దెర్ ఇస్ ఎ కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా ఈస్ టేకింగ్ ప్లేస్. ఎందుకు ఈ కండిషన్ ఖచ్చితంగా కండిషనల్గా స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలంటే బికాస్ ఆఫ్ ద నైట్రోజినేస్ ఎంజైమ్. సో ఇక్కడ నైట్రోజినేస్ ఎంజైమ్ ఏంది? జనరల్గా నైట్రోజినేస్ ఎంజైము ఆక్సిజన్ ప్రజెన్స్లో పనిచేయదు కనుక ఎప్పుడైతే నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలన్నప్పుడు నైట్రోజినేస్ ఎంజైమ్ అనేది రోల్ యొక్క చాలా ఇంపార్టెంట్. ఈ రోల్ మెయింటైన్ కావాలన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా జరిగేటప్పుడు మనకు ఆక్సిజన్ ఉండద్దు కనుక ఆ ఆర్గానిజం అనేది ఎనోరోబిక్ రెస్పిరేషన్ని చూజ్ చేసుకోవడం వల్ల ఆక్సిజన్ యూటిలిటీ తగ్గించుకోవడం వల్ల ఈ ఎంజైమ్ యొక్క యాక్టివేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అండ్ కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా అనేది జరుగుతుంది అనమాట. సో ఇదే కాకుండా మనం ఇంకో స్పెషల్ కండిషన్ ఏంటంటే లెగ్ హిమోగ్లోబిన్ అనేది చదువుకున్నాం. సో లెగ్ హిమోగ్లోబిన్ అంటే ఏంటి? బేసికల్గా మనకు ఆక్సిజన్ మనకు నైట్రోజినేస్ ఎంజైమ్ గురించి నేర్చుకుంటే ఏంటంటే బేసికల్గా అది ఎనోరోబిక్ కండిషన్ అనేది ప్రిఫర్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైతే అసోసియేషన్లో ఎనోరోబిక్ కండిషన్ అనేది ప్రిఫరెన్షియల్ అనమాట. ఇదే కాకుండా ఈ ఎనోరోబిక్ కండిషన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద లెగ్ హిమోగ్లోబిన్. సో లెగ్ హిమోగ్లోబిన్ యొక్క రోల్ ఏంది? బేసికల్గా దాని యొక్క రోల్ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఆక్సిజన్. సో ఆక్సిజన్ యొక్క అబ్జార్ప్షన్ అనేది ఇట్ ఈస్ డన్ బై మీన్స్ ఆఫ్ లెగ్ హిమోగ్లోబిన్. సో లెగ్ హిమోగ్లోబిన్ is the one which is basically involved in the process of absorption of oxygen, and this oxygen is basically ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ వల్లనే మనకు ఎనోరోబిక్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నైట్రోజినేస్ ఎంజైమ్ అనేది కూడా బేసికల్గా మనకు ప్రాపర్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి నైట్రోజన్ అనేది జనరల్గా మనకు నైట్రోజన్ అనేది ఇట్స్ ఎన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ నైట్రోజినేస్ ఎంజైమ్ అనేది మనము తెలుసుకున్నాం అనమాట. ఇప్పటివరకు మనం అర్థం చేసుకుంది ఏంది? నైట్రోజినేస్ ఎంజైమ్ ఇస్ ద వన్ విచ్ ఈస్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా. సో ఈ కన్వర్జన్ జరిగేటప్పుడు మనకి ఏంటంటే బేసికల్గా మనకు 16 ATPs అనేది ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో ఫర్ ద కన్వర్జన్ ఆఫ్ వన్ nitrogen molecule into 2 molecules of ammonia, బేసికల్గా మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది? 16 ATPs. అలాంగ్ విత్ ద 16 ATPs 8 ప్రోటాన్స్ అండ్ 8 ఎలక్ట్రాన్స్ కూడా మనకు బేసికల్లీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 2 molecules of ammonia అలాంగ్ విత్ ద 16 molecules of ADP and 16 molecules of inorganic phosphate. ఇదే కాకుండా we can also see the liberation of the హైడ్రోజన్ గ్యాస్. సో బేసికల్గా మనం ఇక్కడ ఈక్వేషన్ గురించి నేర్చుకుంటే ఏంటంటే నైట్రోజినేస్ ఎంజైమ్ అనే ఎంజైమ్ దేంట్లో పార్టిసిపేట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్వర్జన్, దట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఇన్ ద కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా. సో ఈ కన్వర్జన్లో బేసికల్గా ఏం ఇన్వాల్వ్ అయి ఉంటుంది? 16 molecules of ATP ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ 2 molecules of ammonia, and also there is involvement of 8 electrons and 8 protons. So final గా మనకు 2 molecules of ammonia, 16 molecules of ADP and inorganic phosphate, and also 2 moles and also 1 mole of hydrogen gas. That is 1 mole of hydrogen gas అంటే 1 molecule of hydrogen gas అనేది జనరేట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఓవరాల్ ఆఫ్ ఈక్వేషన్ వైల్ ద కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా. సో ఇదే మనం ఈ డయాగ్రమెటిక్ ఫామ్లో చూసుకుందాం. సో ఈ ఎంజైమ్ వచ్చేసి నైట్రోజినేస్, ఇక్కడ మనకు మాలిక్యూల్ వచ్చేసి సబ్స్ట్రేట్ వచ్చేసి N2. సో ఎప్పుడైతే మనకు నైట్రోజన్ వచ్చేసి బైండింగ్ సైట్లో బైండ్ అవుతుందో ఆ తర్వాత మనకి ఏంది? వీ క్యాన్ సీ ద అడిషన్ ఆఫ్ 2 ప్రోటాన్స్. అదేవిధంగా మనకి ఇక్కడ అడిషన్ జరిగినాక నెక్స్ట్ మళ్ళీ మనకు రిడక్షన్ జరుగుతుంది. ఏ విధంగా? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్.
దట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ మళ్ళీ అగైన్ మనకు నాలుగు ప్రోటాన్స్ అనేది జాయిన్ అయింది. ఫైనల్ రిడక్షన్ ప్రాసెస్లో ఫైనల్ అడిషన్ ఆఫ్ ప్రోటాన్స్లో మనకు బేసికల్గా ఆరు ప్రోటాన్స్ అనేది మనకు 6 మాలిక్యూల్స్ అనేది మనకు నైట్రోజన్కి బైండ్ అయి ఉంటుంది. సో ఈ 6 మాలిక్యూల్స్ ఏవైతున్నాయో దే విల్ బి లిబరేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 molecules of ammonia, and finally they will be liberating the nitrogenous, that is the free nitrogenous enzyme is liberated. It is ready to take up the nitrogen gas. So ఇక్కడ జనరల్ గా మనకు నైట్రోజన్ అండ్ ఆల్సో ఎంజైమ్ యొక్క బైండింగ్ అసోసియేషన్ గురించి చూసుకుంటే ఇనీషియల్ గా నైట్రోజన్ వచ్చి బైండ్ అవుతుంది. తర్వాత కంప్లీట్ గా మనం చూసుకుంటే ఇక్కడ ఏంది మనకు ఇక్కడ బేసికల్ గా ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ కంప్లీట్ గా మనకు ప్రోటాన్ అనేది రెండు నంబర్లో మనకు జాయిన్ అవుతుంటారు అనమాట. 2 protons రిడక్షన్ అండ్ అడిషన్ ఆఫ్ ద ప్రోటాన్స్ ఈస్ నథింగ్ బట్ ద రిడక్షన్. ఫస్ట్ ఫేజ్ 2 protons, సెకండ్ ఫేజ్ 2 protons, థర్డ్ ఫేజ్ వచ్చేసి 2 protons. సో ఫైనల్ గా మనకి ఇక్కడ ఏంది 2 + 2 4, 4 + 2 6, కంప్లీట్ గా 6 అనేది 3 protons ఫర్ 1 nitrogen, 3 protons ఫర్ ద అనదర్ nitrogen. సో ఈ విధంగా we will be liberating 2 molecules of ammonia which is carrying two atoms of nitrogen and 6 atoms of the hydrogen. So this is the liberation of the 2 molecules of the ammonia molecule, that is the 2 molecules of ammonia. So basically this is about the equation of the conversion of nitrogen to ammonia. So ఇక్కడ ఏం యూస్ఫుల్ అవుతుంది మనకు 6 molecules of ATP is converted into 6 molecules of ADP and inorganic phosphate, and the conversion of 1 molecule of nitrogen into 1 molecule of ammonia. సో బేసికలీ ఇట్స్ అబౌట్ ద ఎంటైర్ ప్రాసెస్. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఒక్క నైట్రోజన్ ఆటమ్ మనకు ఒక్క అమోనియా మాలిక్యూల్ ఫామ్ కావాలని అనుకున్నప్పుడు మనకు బేసికల్గా మనకు 8 ATP మాలిక్యూల్స్ అనేది యూటిలైజ్ అవుతాయి అనమాట. సో 8 ATP మాలిక్యూల్స్ వల్ల 8 ADP మాలిక్యూల్స్ అండ్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేది సింథసైజ్ అవుతుంది. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకోవచ్చు, మనకు 8 ATP మాలిక్యూల్ పర్ 1 ఆటమ్, అది అయితే 16 ATP మాలిక్యూల్ పర్ 2 atoms of nitrogen for conversion into 2 molecules of ammonia. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అమోనియా. సో జనరల్గా ఈ అమోనియా ఏదైతుందో ఈ అమోనియా జనరల్గా మనకు ఆ ప్లాంట్ సెల్లులు అలానే ఉండిపోతే ఇట్ ఈస్ వెరీ టాక్సిక్ టు ద ప్లాంట్. సో అమోనియా ఏంది, జనరల్గా మనకు అమోనియా బేసికల్గా మన ప్లాంట్ సెల్లో అలానే ఉండిపోతే ఇట్ ఈస్ వెరీ టాక్సిక్ టు ద ప్లాంట్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. సో జనరల్గా ఈ అమోనియాని ప్లాంట్ ఏం చేస్తుంది, it will still add 1 proton and it's a very instant process, spontaneous process anamata, and it leads to the formation of ammonium ion. So ammonium ion ante endi NH4 plus anamata. So general ga ammonium ion ante endi, it is the one which is formed as a result of protonation of ammonia will leads to the formation of ammonium ion. Ammonium ion ante general ga protonation of the ammonia leads to the formation of NH4 plus ion, that is called as ammonium ion. So this is the process called as protonation of ammonia. Protonation of ammonia, that is the addition of protons to the ammonia leads to the formation of ammonium ion. సో ఈ అమోనియం అయాన్ ఏ విధంగా దీని యొక్క యూటిలైజేషన్ జరుగుతుంది ప్లాంట్లో అంటే, ఈ అమోనియం అయాన్ ఏదైతే ఫామ్ అయిందో ఫస్ట్ స్టెప్లో ఈ అమోనియం అయాన్ అనేది ఇట్ ఈస్ టేకెన్ ఇంటూ ద అమైనో యాసిడ్. అంటే ఏంది, మనకు అమైనో యాసిడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఏ విధంగా క్రియేషన్ జరుగుతుంది అమైనో యాసిడ్, జనరల్గా ఈ అమోనియం అయాన్ ఏదైతుందో ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద కీటో యాసిడ్స్. So generally keto acid will be taking this ammonium ion, and finally it is leading to the formation of glutamate, that is the amino acid, and finally the NADPH is converted into NADP plus, and this whatever the oxygen which is liberated from the keto acids it is taking this whatever the hydrogen from the ammonia is taken from, and it leads to the formation of water molecule. So ikkada conversion lo em jarugutundi, ammonium ion edaithe generate ayindo ammonium ion is taken by the keto acids. The keto acids will take the ammonium ion, and this ammonium ion nitrogen will replace the oxygen, and the oxygen will take the hydrogen and leads to the formation of water, whereas this keto acid is converted into glutamate, and there is a utilization of NADPH
for the where this NADPH will be utilized to formation of NADP plus. So general ga first step lo em jarugutundi, ammonium ion anedi it is utilized for the formation of amino acid. So ammonium ion is utilized in the formation of amino acid, that is the glutamate. సో జనరల్గా ఈ కన్వర్జన్లో మనకి ఇక్కడ ఏం చూస్తున్నాము, నైట్రోజన్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అమోనియం అయాన్, ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ అన్ అమినో యాసిడ్. సో ఈ స్టెప్ని మనం అజ్యూమ్లేషన్ స్టెప్ అంటాం, అంటే యూటిలైజేషన్ స్టెప్, నథింగ్ బట్ కాల్ యాజ్ యూటిలైజేషన్ స్టెప్. అంటే ఏ విధంగా అమోనియాని మనం ప్లాంట్ వాడుకుంటుంది. సో అమోనియా జనరల్గా ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్ ఫర్ కన్వర్జన్ ఆఫ్ కీటో యాసిడ్స్ ఇంటూ అమినో యాసిడ్స్, అండ్ ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి గ్లూటమేట్ డిహైడ్రోజినేస్. సో ఈ స్టెప్ని మనం అమోనియాని వాడుకుంటున్నారు కనుక, డైరెక్ట్గా అమోనియాని వాడుకుంటున్నారు కనుక దీన్ని అజుమ్లేషన్ స్టెప్ అనుకోవచ్చు, లేకపోతే యూటిలైజేషన్ ఆఫ్ అమోనియం అయాన్ స్టెప్ కూడా అనుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అవుట్కమ్ వచ్చేసి మనకు అమినో యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా జనరేట్ అయిన అమినో యాసిడ్ ఏదైతుందో ఈ సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, మనకు ఈ అమినో యాసిడ్ ఏదైతే జనరేట్ అయిందో ఇట్ విల్ యాక్ట్ యాస్ అన్ అమైనో డోనార్. సో ఈ అమైనో యాసిడ్ ఏదైతుందో ఇట్ ఈస్ క్యారింగ్ ద అమైనో దట్ ఈస్ ద నైట్రోజన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అమోనియం అయాన్. సో ఇది ఏం చేస్తుంది, జనరల్గా ఈ అమైనో డోనార్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి డొనేటింగ్ ద అమోనియం అయాన్ టు ద అమైనో యాక్సెప్టర్. అమోనియా యాక్సెప్టర్ ఏం చేస్తుంది, ఈ కీటో గ్రూప్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడున్న గ్రూప్ని అమోనియాతో రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ అమైనో డోనార్ ఏమైతుంది, ఇట్ ఈస్ కన్వర్టింగ్ టు ఆర్గానిక్ యాసిడ్, అండ్ ఫైనల్లీ ద అమైనో యాక్సెప్టర్ ఇస్ ద వన్ విచ్ ఇస్ బేసికల్లీ కన్వర్టెడ్ ఇంటూ బేసికల్లీ దేర్ ఇస్ ఎ కన్వర్జన్ ఆఫ్ అమినో యాసిడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు ఈ ప్రాసెస్ని మనం ట్రాన్సామినేషన్ అంటాం. సో ఎంజైమ్ వచ్చేసి ట్రాన్స్ అమైనేస్. సో జనరల్గా మనకు సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఈ విధంగా యాక్సెప్ట్ చేసిన అమైనో గ్రూప్ ఏదైతే మన అమినో యాసిడ్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటమేట్ ఏం క్యారీ చేస్తుంది, గ్లూటమేట్ ఈస్ క్యారింగ్ ద అమైనో గ్రూప్ విచ్ హ్యాస్ బీన్ అజ్యూమ్లేటెడ్. సో ఈ గ్లూటమేట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ బీ యాక్టింగ్ లైక్ అన్ అమైనో డోనార్, అండ్ ఇంకో మనకు అమైనో యాక్సెప్టర్ వస్తుంది. సో ఈ గ్లూటమేట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద అమైనో గ్రూప్ ఆన్ టు ద అమైనో యాక్సెప్టర్. ఈ విధంగా ఏం జరుగుతుంది, మనకు అమైనో డోనార్ ఉన్న అమినో యాసిడ్ ఏదైతుందో that will be converted into organic acid, and whereas the amino acceptor which is accepting this amino group will be converted into amino acid. So this kind of transferring is nothing but called as transamination, and the enzyme is called as transaminase. So basically the transamination is the process where the transaminase is involved in the conversion of amino donor into organic acid, whereas amino acceptor is converted into amino acid anamata. So in this step, by these two steps, whatever the nitrogen which is converted into ammonia has been assimilated completely into the plant metabolism, that is in the form of amino acid. Later on, this amino acids, which is the one which is carrying the amino group, will be involved in the various kind of reactions which are involved within the amino which is basically involved in the plant metabolism. So basically ga manam fate of ammonia guరించి చూసుకుంటే ఏంటంటే మనకు nitrogen is converted into ammonia, and this ammonia is stored in the plant body in the form of ammonium ion, so that to reduce the toxicity of the ammonia. ఇది ఏ విధంగా జరుగుతుంది, it occurs in the form of protonation of the ammonia, which is leading to formation of ammonium ion. సో ఇక్కడ ఏంది, జనరల్గా మనము ఇది 2 స్టెప్స్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే జనరల్గా మన కీటో యాసిడ్స్ ఆర్ యాక్సెప్టింగ్ ద అమోనియా ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ అమినో యాసిడ్, దట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ ఏ గ్లూటమేట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఈస్ ఆల్సో లిబరేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో NADP ప్లస్ విచ్ ఇస్ ద ఆక్సిడైజ్ ఫార్మ్. సెకండ్ స్టెప్లో వచ్చేసి ఏం, జనరల్గా ఈ గ్లూటమేట్ ఏదైతుందో ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ అన్ అమినో యాసిడ్ డోనార్, అండ్ ఫైనల్లీ దేర్ ఇస్ అన్ యాక్సెప్టర్ విచ్ ఇస్ accepting this amino group from the donor, and finally it is converted into organic acid and amino acid. So ఇక్కడ ఏంది, జనరల్ గా మనకు amino donor ఏదైతుందో that is converting into organic acid, and amino acceptor is converting into amino acid. So this kind of reaction is called as transamination, and the enzyme is called as transaminase. So this is the one where ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడి నుంచి మనకు నైట్రోజన్ ఎట్లా ఫామ్ అవుతుంది, నైట్రోజన్
గ్యాస్ లాగా అట్మాస్ఫియర్ ఇలా అపియర్ అయితే అది కాస్త నైట్రేట్స్ అండ్ అమోనియా లాగా కన్వర్ట్ అయ్యి అది కాస్త ఇట్ ఈస్ టేకెన్ బై ద ప్లాంట్ బాడీ అండ్ దిస్ ప్లాంట్ బాడీ ఈస్ టేకెన్ కన్జ్యూమ్ బై ద animal body and this by the excretion and decaying of the plant and animal body it is liberating the ammonia and this finally there is a completion of the nitrogen cycle. So ee vidhanga edaithe manaku nitrogen it is convert into ammonia ఆ అమోనియా కాస్త ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్. సో ఇక్కడ ఏం మాట్లాడుకున్నామంటే ఇక్కడ ఆ అమోనియాని ఏ విధంగా ప్లాంట్ అనేది వాడుకుంది అనేది మనం మాట్లాడుకున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ ద టాపిక్, దట్ ఈస్ ద చాప్టర్, that is the mineral nutrients, that is the mineral nutrition, that is the chapter 2 of the botany 2. సో ఈ విధంగా మనం నేర్చుకుంటే దీన్ని క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఇన్ డీటెయిల్గా మనము డిస్కస్ చేసుకున్నాం. సో try to share with your friends and also like the video and also subscribe to the channel. And మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా మీకు డౌట్ క్లారిఫికేషన్ కావాలనుకున్నప్పుడు మీరు క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో రాసుకోవచ్చు, అది మేము రెస్పాన్స్ ఇస్తాము. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం కంప్లీట్గా నైట్రోజన్ సైకిల్తో పాటు మినరల్ న్యూట్రియంట్స్తో పాటు ఏ విధంగా అసెన్షియాలిటీ క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా మైక్రోన్యూట్రియంట్స్ రోల్ ఏంది, అసెన్షియాలిటీ యొక్క క్రైటీరియా ఏంది, దాని యొక్క మేజర్ రోల్స్ ఏంది, ఇవన్నీ మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నాం అనమాట. సో అట్ ద కంప్లీషన్ ఆఫ్ ద టాపిక్ మీరు బేసికల్గా అన్నిటితో పర్ఫెక్ట్గా అండర్స్టాండింగ్ ఉంటుందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.